కానీ ఈ డెవాప్స్ రావాలి అనంటే మనకి బేసిక్స్ ఏం రావాలి? ఓకేనా? అసలు మనకి ఏం తెలియాలి? ఏం రావాలి అనంటే మినిమమ్ ఏదో ఒక క్లౌడ్ గురించి తెలియాలి. ఓకేనా? ఏదో ఒక క్లౌడ్ గురించి రావాలి. అండ్ మినిమమ్ బేసిక్స్ లైనక్స్ కూడా రావాలి. ఓకే. మినిమమ్ బేసిక్స్. ఇంకా ఇంతకు మించి మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి మనం డెవాప్స్ నేర్చుకోవాలి కదా! నాకు లైనక్స్ రాదు. మరి నాకు క్లౌడ్ రాదు. ఎవ్రీథింగ్ లైనక్స్ కూడా నేను ఫ్రమ్ ఏ టు జెడ్ నేర్పిస్తాను. ప్రాబ్లమ్ లేదు. సరే మరి మనం ఏం నేర్చుకుందాం అంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకుందాం. ఓకే. ఓకేనా? ఓకే. ఇదే మీ ఎంప్టీ మైండ్. మీకు ఏమి రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఒక్క క్లాస్ స్కిప్ అయినా కూడా మిడిల్‌లో ఒక క్లాస్ స్కిప్ అయ్యి, సరే కనీసం విన్నా కూడా నాకు ప్రాబ్లమ్ లేదు. వినకుండా నేను ఇంకో క్లాస్‌కి మీరు గాని జాయిన్ అవుతే మీకెలా ఉంటుందంటే, కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. ఓకే. కానీ ఎవ్రీడే క్లాస్ గాని స్కిప్ అవ్వకుండా వింటే మాత్రం ఇది చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్తున్నాను గదా! ఓకేనా? నా క్లాసెస్ మాత్రం ఒక క్లాస్ కూడా మిస్ అవ్వొద్దు అంతే. మిస్ అవ్వకుండా ఉంటే మీకు చాలా ఈజీగా ఉండేలాగా నేను చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే. మీకు ఏమీ రాదు. ఫస్ట్ జీరో నాలెడ్జ్. ఓకేనా? జీరో నాలెడ్జ్‌లో ఉన్నారు. లైనక్స్ చాలా ఇంపార్టెంట్ అని మీకు ఆల్రెడీ తెలుసు. బేసిక్స్ మనకి ఫస్ట్ లైనక్స్ రావాలి అనుకున్నాం. నాకు లైనక్స్ కూడా రాదు. అసలు లైనక్స్ అంటే ఏంటి ఫస్ట్? ఓకేనా? ఈరోజు క్లాస్‌లో అసలు మనం ఏంటంటే లైనక్స్ అంటే ఏంటి? అసలు క్లౌడ్ అంటే ఏంటి? డెవాప్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ లైనక్స్ అని అంటాం. అసలు లైనక్స్ అంటే మీరు ఇప్పటి వరకు విన్న దాంట్లో లైనక్స్ అంటే ఏముంటుంది చెప్పండి? మీకు తెలిసింది అది రాంగ్ అయినా ప్రాబ్లమ్ లేదు చెప్పండి. లైనక్స్. అసలు లైనక్స్ అంటే రాంగ్ అయినా ప్రాబ్లమ్ లేదు. వినీత్ చెప్పు నరసింహ. రాంగ్ అయినా ప్రాబ్లమ్ లేదు. బట్ కొంచెం ఇంటరాక్టివ్‌గా ఉండండి. మనం ఉన్న 3 మెంబర్స్ అయినా, 4 మెంబర్స్ అయినా మీరు ఇంట్రెస్ట్ చూపించండి. నేను అంతకన్నా ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా. ఓకేనా? మీరు ఎక్కడ వినుంటారు అసలు లైనక్స్ అంటే? ఓఎస్‌లో గాని. రైట్. రాకేష్. అవునా? ఓఎస్‌లో విన్నావు. అవునా? ఓకే. ఓఎస్. ఓఎస్ అంటే ఏమనుకున్నాం? ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. మీరు రెగ్యులర్‌గా చూసే ఓఎస్ ఏంటి అది? రెగ్యులర్‌గా మనం ఎవ్రీ టైమ్ విండోస్. బీటెక్ నుంచి గాని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ ఓఎస్. అవునా? విండోస్ ఓఎస్ అన్న మీకు మీకు రెగ్యులర్‌గా తెలిసిందేంటి? విండోస్ ఓఎస్. సేమ్ ఇలాంటి ఓఎస్ఏ లైనక్స్ కూడా ఒక ఓఎస్. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాను? ఇది కూడా ఒక ఓఎస్ఏ, ఇది కూడా ఒక ఓఎస్ఏ. మరి ఎందుకు లైనక్స్ అనేది అంత పాపులర్ అయింది? ఎందుకు ఓఎస్ అనేది ఇది ఓఎస్ఏ, ఇది ఓఎస్ఏ. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమే, ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమే. కాకపోతే ఫ్లేవర్స్. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అని అనుకున్నాం. లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేది విండోస్ కాబట్టి మీకు విండోస్ క్లియర్‌గా ఐడియా ఉంటుంది కాబట్టి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఉంటుంది. అవునా? మ్యాక్ ఓఎస్ అని. అవునా? ఆండ్రాయిడ్ ఓఎస్ అని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఉంటాయా లేదా? కానీ మనకి ఇవి రెగ్యులర్‌గా ఓకే. విన్నా కూడా మనకి అవసరం లేదు. కానీ మీరు రెగ్యులర్‌గా మీకు తెలిసిన ఓఎస్ ఏంటి? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఫస్ట్ అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? బేస్ నుంచి నీట్‌గా నేర్చుకుందాం. మిస్ అవ్వద్దు. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? రాంగ్ అయినా ప్రాబ్లమ్ లేదు చెప్పండి. నరసింహ. అన్న నరసింహకి అసల లైక్ వాయిసే వినబడట్లేదంట. అవునా? రాకేష్ నాది వినిపిస్తుందా నీకు? నాకు వినపడుతుంది క్లియర్‌గానే. నాకు మరి వినిపిస్తుందన్న. నరసింహ నీ సైడ్ ఇష్యూ ఉంది నరసింహ. నరసింహ నువ్వు మ్యూట్‌లో ఉన్నావు చూసుకో ఒకసారి. నీ ల్యాప్‌టాప్ ఇష్యూ ఉంది. ఒక్కసారి రీజాయిన్ అవ్వు నరసింహ. ఒకసారి మీకెలా ఉంటదంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి ఒకసారి వాల్యూమ్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేసుకో. సరే. మీకు క్లియర్ గానే ఉందా వినీత్, రాకేష్? నాకు క్లియర్ గానే ఉందండి. ఎందుకంటే వినీత్ ఒక 5-10 మినిట్స్ మీరు స్కిప్ అయినా మీకు ఎలా ఉంటుందంటే ఏం చెప్తున్నారా బాబు అనిపిస్తది. అవునా కదా? ఒక మూవీలో మనం మిడిల్‌లో వెళ్తున్నాం అనుకో ఏమైపోయింది అనిపిస్తది. అందుకు నేను అనేది అంతే. ఇంట్రెస్టింగ్‌గా మీరు వినండి. మీరు మంచిగా ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. నేను క్లారిఫై చేస్తూ ఉంటా. నరసింహ ఒకసారి రీజాయిన్ అవ్వు. ఒకసారి మళ్ళీ కట్ చేసి రీజాయిన్ అవ్వు ఒకసారి మామ. అన్న మాకు వచ్చేసరికి అసలు నాది అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్. దీంట్లో అసలు నాకేం జీరో నాలెడ్జ్. మనకి ఏందంటే నేను థియరీను, రిటన్ ఎగ్జామ్ కూడా నేను బట్టి రాస్తుంది. ఫ్రాంక్‌గా చెప్తున్నా. కానీ ఏంటంటే చెప్తే కొంచెం
అర్థం చేసుకొని చేసే ఓకే కేపబిలిటీ అయితే ఉంది. సో వినీత్, నేను చెప్తున్నాను, నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. నాది క్లాసెస్ స్కిప్ అవ్వద్దు, ఏదో జస్ట్ జాయిన్ అయ్యి వేరే వర్క్ చేసుకోవద్దు. నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది అదొక్కటే. ఓకే అన్న. ట్రస్ట్ మీ వినీత్, నువ్వు కానీ పర్ఫెక్ట్ గా క్లాసెస్ వింటే నీకు సబ్జెక్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడుగు, అంత బాగా ప్రాక్టికల్ గా చెప్తా. నేను చెప్తున్నాను ప్రాక్టికల్ గా 100% నీకు యూజ్ అయ్యేలాగా నేను చెప్తా. నీకేమి రాకపోయినా ప్రాబ్లం లేదు, ఓకేనా? ఓకే అన్న. నేను నీకు అందుకే కదా స్టార్టింగ్ నేను ఏమని చెప్పాను, మన మైండ్ లో ఎలా ఉంటుందంటే, అయ్యో నాకు సి రాదు కదా, C++ రాదు కదా, నేను డెవాప్స్ లోకి వెళ్ళిపోతున్నాను, డెవాప్స్ అనేది హై పేయింగ్ శాలరీస్ కదా, ఇంకేమైనా రావాలనా అనే మైండ్ సెట్ లో ఉండి మనం ప్రెసెంట్ చెప్పేదంతా వినం. అర్థమవుతా విని నేనేం చెప్పాలనుకుంటున్నాను? అర్థమైందన్న. అంటే ఇప్పుడు మీరు చెప్పేదంతా కాన్సంట్రేషన్ గా ఇది ఒక్కటే వినాలి, వింటే చాలు. నీకు ఏమి రాకపోయినా వినీత్, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ప్రాబ్లం లేదు నాకు, కానీ నా క్లాస్ స్కిప్ అవ్వకుండా ఉంటే చాలు. నీకు నేను 100% నీకు ఏది నాలెడ్జ్ నేను ఇస్తాను మొత్తం, ఓకేనా? సరే అన్న. నరసింహన్, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే నరసింహ, మనం ఎక్కడున్నాం, టాపిక్ ఎక్కడున్నాం? ఓఎస్. రైట్, సూపర్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏముంటుంది అసలు ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది మనకి? రాంగ్ అయినా ప్రాబ్లం లేదు, మనం ఎంత 4 మెంబర్స్, మనం రాంగ్ అయినా ప్రాబ్లం లేదు, ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు యూజ్ హార్డ్వేర్ కి ఒక సాఫ్ట్వేర్ కి లైక్ కంప్యూటర్ కి మిడిల్ లో ఆపరేట్ చేసేదాన్ని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కమ్యూనికేషన్ బిట్వీన్ ద హార్డ్వేర్ అండ్ ద సాఫ్ట్వేర్. మీరు ఒక ల్యాప్టాప్ తీసుకుందాం, ఒక ల్యాప్టాప్ లో ఒక విండోస్ ల్యాప్టాప్ ఉంటుంది, విండోస్ ఓఎస్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ల్యాప్టాప్ కొనాలన్నా హార్డ్వేర్ చూసుకోమా? అవునా? హార్డ్వేర్ ఏముంటుంది? ర్యామ్, స్టోరేజ్, రైట్, కరెక్ట్, స్టోరేజ్. అవునా? ఇదే చూసుకుంటాం, స్టోరేజ్. ఓకే, ప్రాబ్లం లేదు, స్టోరేజ్. నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటి? ఏం చూసుకుంటాం, ఎవరు చెప్తారా? అది విండోస్ 7, 8, 10 లేటెస్ట్ అని చూసుకుంటామా లేదా? చూసుకున్నాక తర్వాత మనకి రెగ్యులర్ గా ఉపయోగపడే అప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఎవ్వరు మనం షాప్ లోకి వెళ్ళినా కూడా మనం ఒక ల్యాప్టాప్ ని బై చేయాలంటే ఇదేనా కావాల్సింది కాదు, ఇదే మనకి రిక్వైర్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే అప్లికేషన్స్ ఉంటాయి, మనకు కావాల్సిన అప్లికేషన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, యూస్ చేసుకుంటాం. అవునా? ఏదైనా అప్లికేషన్స్. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్, సెట్ ఆఫ్ లేయర్స్, అప్లికేషన్ లేయర్, ఓఎస్ లేయర్, హార్డ్వేర్ లేయర్. ఈ మూడిటిల్లో ఓఎస్ అనేది లేకపోతే హార్డ్వేర్ మనకి యూజ్ అవుద్దా? ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఓన్లీ మీకు ర్యామ్, డిస్క్, స్టోరేజ్ ఇచ్చేస్తే ఓఎస్ కరెక్ట్. విండోస్ ఓఎస్ అనేది కరెక్ట్ అయింది అనుకోండి, ఓఎస్ అనేది పని చేయట్లేదు, మీకు హార్డ్వేర్ అనేది వర్క్ చేసిద్దా చేయదా? యూజ్ ఉండదు కదా, నో యూజ్ కదా. ఇంకొకటి, హార్డ్వేర్ ఉండి అప్లికేషన్స్ కూడా వితౌట్ ఓఎస్ అసలు వర్క్ అవ్వదు. అవునా? అంటే మెయిన్ బేస్ ఇక్కడ ఏముంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ కమ్యూనికేట్. ఎవరెవరితో కమ్యూనికేట్ అయింది? అప్లికేషన్స్ తోను, హార్డ్వేర్ తోను. దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్. అవునా? దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్. సేమ్ సెట్ ఆఫ్ ప్రాసెస్ లో ఇక్కడ నేను విండోస్ ప్లేస్ లో లైనెక్స్ యూస్ చేస్తున్నా. లైనెక్స్ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయంటే ఫెడోరా అని, ఓకేనా, సెంటోస్ అని, ఫ్లేవర్ నేమ్స్ అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేమింగ్ టెర్మినాలజీస్ లైనెక్స్ అనేది కూడా ఒక ఐఓఎస్ ఏనా అన్న? సారీ, ఐఓఎస్ కదా, ఓఎస్. ఓకే, రైట్, ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ విండోస్ ప్లేస్ లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాను, ఓకేనా. దీంట్లో ఇక్కడ 7, 8, 10, 11 వర్షన్స్ ఎలా అయితే ఉంటాయి, వీటిలో కూడా వర్షన్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రాండ్స్ డిఫరెంట్, కానీ పర్పస్ ఒకటా కాదా? మీరు ఏదైనా తీసుకోండి, డెల్ ల్యాప్టాప్ ఉండొచ్చు,
ఇంకొకటి వేరే ల్యాప్టాప్ ఉండొచ్చు, వేరే ల్యాప్టాప్, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్, కానీ పర్పస్ ఒకటే కదా. అలానే అది విండోస్ డిఫరెంట్ సేమ్ దాంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్న విండోస్ సేమ్ అంతేగా. సేమ్ కరెక్ట్. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్. ఓకేనా, జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు యుబెంటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్. ఈ నేమ్స్ అన్ని మీకు తెలిస్తే మీకు ప్రాబ్లం లేదు, బట్ జస్ట్ ఈ నేమింగ్ టెక్నాలజీ మీరు నేను నోటితో అనగానే మీరు కూడా నోటితో అనుకోండి. ఓకే. మీకు ఏం ఓకే. తెలుస్తుంది అంటే ఓకే ఇది నేను ఎప్పుడో విన్నాను అన్నప్పుడు దాని గురించి చెప్తున్నప్పుడు లైనక్స్, ఇంకా ఈజీగా ఉంటుంది నీకు. కరెక్ట్. ఫెడోర్, ఓకేనా, లైనక్స్, ఫెడోరా. సెంటోస్, ఓకేనా, ఫెడోరా. ఫస్ట్ సెంటోస్, యుబెంటు, అమెజాన్, లైనెక్స్, ఇవి గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, అన్న. కానీ ఇవి కూడా నేను ఏమన్నాను, ఓకే. లైనెక్స్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నాను. ఓకేనా, సరే మరి ఏంటి వీటికి డిఫరెన్స్ ఏంటి? కరెక్టే కదా, మరి అది ఆపరేటింగ్ సిస్టమే, ఇది ఆపరేటింగ్ సిస్టమే. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ఓఎస్ఏ చేంజ్ అయింది, డిఫరెన్స్ ఏమీ లేదు. ఇది కూడా అప్లికేషన్సే యూస్ చేస్తాం, ఇది కూడా ఫైనల్గా అప్లికేషన్సే యూస్ చేస్తాం. ఒక సింపుల్గా చెప్తాను చూడండి, మనం ఈ ల్యాప్టాప్ పర్సనల్ యూస్కే యూస్ చేసుకుంటారు. మీరు ఓకే. అబ్జర్వ్ చేశారా, ఓకే పర్సనల్ అన్న, యూస్కి అవును. మాత్రమే. దీన్ని ఈ లైనెక్స్ వల్ల ఏమి యూస్ చేస్తామంటే సర్వర్స్ కి ఎక్కువ యూస్ చేస్తారు. ఏం చెప్తున్నాను మళ్ళీ, పాయింట్ అర్థమవుతుందా? ఇదేమో డిఫరెంట్ పర్సనల్ యూస్. బిట్వీన్ పర్సనల్ యూజ్ అండ్ దిస్ వన్ ఈజ్ సర్వర్ యూజ్. కరెక్ట్, సర్వర్ యూస్. పర్సనల్ యూజ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీ పర్సనల్ డేటాని యూజ్ చేసుకోవడానికి, ఎక్సెల్ డేటా మీ రిజ్యూమ్ మోడిఫికేషన్ చేసుకోవడానికి, మహా అయితే మీ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవడానికి, మహా అయితే మూవీస్ చూసుకోవడానికి, ఒక ఎవ్రీథింగ్ ఎలా యూజ్ చేస్తారంటే అది ఎలా ఉంటుంది, మీకు మీ విండోస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది అని అంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మీరు అబ్జర్వ్ చేశారా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఎలా కనిపిస్తాయి, ఐకాన్స్, సింబల్స్, మీరు అబ్జర్వ్ చేశారా, అలా కనిపిస్తుంది. మరి ఇది ఎలా కనిపిస్తుంది, సర్వర్స్ అన్నాం, మరి ఇది ఎలా కనిపిస్తుంది అని అంటే CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మరి ఇది ఎలా కనిపిస్తుంది అని అంటే కమాండ్స్. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను, ఏంటి ఈ రెండింటి డిఫరెన్స్? ఇదేమో GUI, ఇదేమో CLI. ఒక్కసారి ప్రాక్టికల్ గా చూద్దామా ఒకసారి. ఒకసారి CLI అండి, మళ్ళీ చెప్పు. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మరి సార్ ఇది థియరిటికల్ గా ఓకే, ఒకసారి ప్రాక్టికల్ గా చూస్తే హ్యాండ్స్ ఆన్ మనకి ఒక ఐడియా వస్తుంది కదా, అంతే కదా. ఇప్పుడు అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఓవర్ వ్యూ కంటే వాట్ మనకి తెలుసు, ఒక్కసారి ప్రాక్టికల్ గా చూద్దాం. ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఈ GUI అంటే ఏంటి, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లైనెక్స్ ఓఎస్ నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను బై చేసుకోవాలి, మీకోసం నేను బై చేసుకోవాల్సి వస్తుంది. మరి డిఫికల్ట్ కదా, ఎందుకు డిఫికల్ట్? కొందరు ఆర్గనైజేషన్ లో సెంటోస్ కావాలంటారు, కొందరు యుబెంటు కావాలంటారు, కొందరు అమెజాన్ లైనెక్స్ కావాలనుకుంటారు. మరి టెంపరీగా నేను సెంటోస్ బై చేసుకుంటే సడన్ గా యుబెంటు కావాలంటారేమో, తర్వాత అమెజాన్ లైనెక్స్ అంటారేమో. సార్ నేను ఇలా ఫిజికల్ గా బై చేయొద్దు, నాకు ఆర్గనైజేషన్ లో క్లౌడ్ యూస్ చేస్తారు, ఆర్గనైజేషన్ లో క్లౌడ్ యూస్ చేస్తారు. టాపిక్ జాగ్రత్తగా వినండి, చాలా చూడండి ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాను. క్లౌడ్. సార్ ఈ క్లౌడ్ ఏంటి మధ్యలో, దీని వల్ల యూజ్ ఏంటి? నేను ఇలా ఇవి ఫిజికల్ గా బై చేసుకోకుండా క్లౌడ్ లో అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, సార్ ఈ సర్వీసెస్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి? ఓకే, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ ఉంది, ఎగ్జాంపుల్ మీ జీమెయిల్ అకౌంట్ లో ఒక డ్రైవ్ ఉంది, ఒక గూగుల్ డ్రైవ్ ఉంది. మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ఓకేనా, ఇంకా మీ పర్సనల్ డేటా కానీ ఎక్కడ సేవ్ చేసుకొని ఉంటారు? మెయిల్ ఎక్కడ? డ్రైవ్. మెయిల్, ఎగ్జాక్ట్లీ, మెయిల్లో గూగుల్ డ్రైవ్. వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 2 GB ఫ్రీ ఇస్తారు. ఈ 2 GB ఫ్రీలో ఇచ్చి మీరు ఇదంతా డేటా మొత్తం సేవ్ చేసుకుంటారు, అవునా? సేవ్ చేసుకుంటారు. ఒకటి చెప్పండి, ఈ 2 GB ఫ్రీ అనేది మీ ఫోన్ కి వాడు ఏమైనా అటాచ్ చేశాడా? లేదు. కరెక్ట్ కదా. అంటే ఎక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మనకి, ఆ సర్వీస్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు?
Cloud. డ్రైవ్ డేటా రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి అంటే ఈ 2 జీబీ డేటా ఫిజికల్ గా మన ఫోన్ కి ఏం అటాచ్ అయ్యి లేదు. కానీ వాడేం చేస్తాడంటే ఫిజికల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ లో ఒక డేటా సెంటర్ ని మెయింటైన్ చేసుకుంటారు. ఏం చెప్తున్నాను వినండి. డేటా సెంటర్ ని మేనేజ్ చేసుకుంటారు ఒక ప్లేస్ లో. ఎక్కడైనా చూసుకోండి. మీరు రీసెంట్ గా మన ఆంధ్రాలో ఒక డేటా సెంటర్ పెడదాం అనుకున్నారా లేదా? గూగుల్. అవునా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి, డేటా సెంటర్స్ మీకు బోర్డులు పెట్టి ఎక్కడ ఏం ఉండవు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? ఇక్కడ చూడండి, ఇవన్నీ చూడండి. ఇదంతా ఒక డేటా సెంటర్. సర్వర్స్, హార్డ్వేర్ మొత్తం ఉంటుంది. డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇక్కడ ఎలా ఉందో డేటా సెంటర్స్. దానికి ఇది డేటా సెంటర్ అని మీకు బోర్డు చూపించడం వల్ల వాడికి ఏమైనా యూజ్ ఉంటుందా? వాడికి ఏం యూజ్ ఉండదు. ఓకేనా? కానీ వాడు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. అది యూజ్, వాడికి అది బెనిఫిట్. వాడు ఎక్కడ స్టోర్ చేసుకుంటాడు అనేది వాడి ఇష్టం. కానీ వాడికి యూజ్ ఏంటి సార్ మరి? అవునా? వాడికి యూజ్ ఏంటో చూడండి. మీకు ఫస్ట్ 2 జీబీ ఫ్రీ ఇచ్చాడు. మీకు 2 జీబీ ఫ్రీ సరిపోదు, నాకు 8 జీబీ కావాల్సి వస్తుంది. ఏం చేస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ రాకేష్. ఏం చేస్తావు? అవునా? వాడు ఏం చేస్తాడు? మనం బై చేసుకుంటాం. మరి బై అనగానే మీ మొబైల్కి వచ్చి ఆ 8 జీబీని అటాచ్ చేస్తాడా రాకేష్? డ్రైవ్ కి అటాచ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ, డ్రైవ్ కి అటాచ్ చేస్తాడు. కరెక్ట్. వాడు మన యొక్క డీటెయిల్స్ కి వాడి యొక్క డేటా సెంటర్ లో మనకి 8 జీబీని పెంచుకుంటాడు. వాడు ఇక్కడ పెంచుకొని ఉంటాడు. వాడు ఫిజికల్ గా ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాడు. 80 కావాలన్నా 1000 కావాలన్నా ఎన్నైనా వాడు ఇక్కడ పెంచుకుంటాడు. కానీ వాడు మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. కానీ వాడికి దానివల్ల యూజ్ ఏంటి? మనం ఏం చేస్తామంటే ప్లగ్ అండ్ ప్లే అంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నారో లేదో, ప్లగ్ అండ్ ప్లే అంటే మీరు ఏం చేసుకుంటారు? యూజ్ ఉన్నప్పుడేమో పే చేస్తారు, యూజ్ లేనప్పుడేమో డిస్కంటిన్యూ చేస్తారు. పాయింట్ అర్థమవుతుంది రాకేష్? ఇప్పుడు ఇది బెస్ట్ అంటావా? ఈ 8 జీబీని మనం బై చేసుకుంటే బెస్ట్ అంటావా? ఇప్పుడు ఈ సర్వీసెస్ ఈ ప్లగ్ అండ్ ప్లే యూజ్ చేసుకుంటే బెస్ట్ అంటావా, బై చేసుకుంటే బెస్ట్ అంటావా? ప్లగ్ అండ్ ప్లే అనుకున్నాం. కరెక్ట్. ఎందుకు ఎంత డిఫరెన్స్ వస్తుంది? మనకు కావాల్సినప్పుడు మనం బై చేసుకుంటాం, లేదు అనుకున్నప్పుడు వదిలేస్తాం కదా. అదే నువ్వు ఇప్పుడు 8 జీబీని నువ్వు బై చేసుకున్నావు అనుకో, నీకు అవసరం లేదనుకో, నెక్స్ట్ మంత్ అంటే నువ్వు మనీ పెట్టేసేసావు, అయిపోయింది. నీకు 8 జీబీ కాబట్టి ప్రాబ్లం లేదు, 80 జీబీ వేసుకో. అర్థమవుతుంది నేను చెప్తున్నాను? 80 జీబీ నువ్వు బై చేయాలంటే ఎంత అమౌంట్ పెట్టాలి? నువ్వు బై చేసేసుకొని తెచ్చేసి అటాచ్ చేసేసుకున్నావు, నీకు నెక్స్ట్ మంత్ నుంచి అవసరం లేదు. అంటే నువ్వేం చేస్తున్నావు? వేస్ట్ చేసుకుంటున్నావా లేదా? ఇప్పుడు ఇలా బై చేయకుండా సర్వీసెస్ ని మనం ఏదో ఒక క్లౌడ్ దగ్గర మనం యాక్సెస్ తీసుకొని మనం అవసరం ఉంటే యూజ్ చేసుకుంటాం, అవసరం లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి మనం బై చేయం, డిస్కంటిన్యూ చేసుకుంటాం. అవునా కదా? మీరు మూవీ రూల్స్ కానీ ఏదైనా మూవీస్ చూస్తున్నారు అనుకో, 1 మంత్ మీరు బై చేసుకుంటారు, నెక్స్ట్ మంత్ నుంచి నాకు అవసరం లేదంటే సబ్స్క్రిప్షన్ తీసేస్తారా లేదా? ప్లగ్ అండ్ ప్లే. అర్థమవుతుందా? అంటే మీరు ఒక పర్సనల్ గా గూగుల్ నుంచి, క్లౌడ్ నుంచి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే ఎంత బెనిఫిట్ అనిపిస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కాదు ఇది. అలాంటిది ఒక సర్వీస్ గురించే నేను చెప్తున్నా. ఓన్లీ ఇది స్టోరేజ్ అనే ఒక సర్వీస్ గురించే చెప్తున్నా. అవునా? ఇప్పుడు స్టోరేజ్ అనే సర్వీస్ లాంటి సర్వీసెస్ మల్టిపుల్ సర్వీసెస్ కావాల్సి వస్తుంది ఒక కంపెనీకి మల్టిపుల్ సర్వీసెస్ కావాల్సి వస్తుంది. ఏమేమి సర్వీసెస్ కావాల్సి వస్తుంది? స్టోరేజ్ కావాల్సి వస్తుంది, సర్వర్స్ కావాల్సి వస్తుంది. అవునా? ఇదంతా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే స్పేస్ కావాలి. అవునా? స్పేస్ కావాలా లేదా? ఏసీస్ కూడా కావాలి. అవునా? ఏసీ కూడా కావాలా లేదా? మీరు అబ్జర్వ్ చేశారా? 24/7 కరెక్ట్. 24/7 ఏటీఎం లో ఏసీ ఎందుకు మెన్షన్ చేస్తారు? మన కోసమా?
లేదు, కాదు అది కాదు మిషన్ కాదు అనేది ఆటోమేటిక్ దాని రన్ అవుతుంది సిస్టమ్ కాబట్టి సర్వీసెస్ కరెక్ట్. కూల్ అవునా? చేయడానికి సర్వర్ని. అది డౌన్ అవ్వకుండా చూసుకోవడానికి. అంటే ఇదంతా ఫిజికల్ గా వాళ్ళు బై చేసుకొని వాళ్ళు స్టోర్ చేయటం కంటే పే హ్యాజ్ యూ గో, ఈ కంపెనీస్ కి కావాల్సిన సర్వీసెస్ అన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? క్లౌడ్. క్లౌడ్ ప్రొవైడ్ క్లౌడ్ చేస్తుంది. సరే, క్లౌడ్ అనుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్. అమెజాన్ వాళ్ళది, మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ వాళ్ళది, సూపర్. జీసీపీ, గూగుల్ వాళ్ళది. అర్థమవుతుందా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్. ఏ షూ అయినా ఒక పర్పస్ కే, అవునా కదా? ఓకే ఓకే నీదొక బ్రాండ్, నాదొక బ్రాండ్. కాకపోతే నీది నీకు నచ్చిద్ది, నా బ్రాండ్ నాకు నచ్చింది. నీకు ఆ బ్రాండ్ మీద నీకు ట్రస్ట్ ఉంది, నాకు ఈ బ్రాండ్ మీద ట్రస్ట్ ఉంది. కానీ ప్రాసెస్ అంతా ఒకటే ఏదైనా సరే. ఎగ్జాక్ట్లీ, ప్రాసెస్ అంతా ఒకటే. కానీ నీకు దాని మీద ట్రస్ట్ ఉంది, నాకు దీని మీద ట్రస్ట్ ఉంది. కానీ ఓకే పర్పస్ ఒకటా కాదా? ఏ క్లౌడ్ ఒకటే అయినా మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ లైక్ గూగుల్ స్టోరేజ్ అండ్ ఐక్లౌడ్ స్టోరేజ్. సూపర్, కరెక్ట్. అవునా? ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒక్క చూడండి, ప్లగ్ చేస్తాను ఒకసారి ఛార్జింగ్. ఓకే, సూపర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? సర్వీసెస్. ఇప్పుడు డైరెక్ట్ గా క్లౌడ్ లోకి వెళ్ళిపోవద్దు. కంపెనీకి ఏమేం సర్వీసెస్ కావాలి అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అంటే క్లౌడ్ వల్ల బెనిఫిట్ ఉందా లేదా? ఉందన్నా. ఇప్పుడు నేను ఫిజికల్ గా ఒక లైనెక్స్ సర్వర్ ని తెచ్చుకునే కన్నా క్లౌడ్ లో AWS అనే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని నా సర్వీస్ ని, నా యొక్క లైనెక్స్ OS సర్వర్ ని లాంచ్ చేసుకుంటే బెస్టా కాదా? బెస్ట్. అవునా? ఒక సర్వర్ కోసమే నేను AWS. నాకు అనుకోకుండా రియల్ టైంలో డెవాప్స్ కి మల్టిపుల్ సర్వర్స్ కావాల్సి వస్తుంది. డెవాప్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్ సర్వర్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది, ప్రొడక్షన్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది, ప్రొడక్షన్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది, ప్రొడక్షన్ సర్వర్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ డిఫరెన్స్ అన్ని చెప్తాను, ప్రాబ్లమే లేదు, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు, అన్నీ ఈజీగానే ఉంటాయి. ఓకేనా? కానీ నా టెర్మినాలజీ మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక సర్వర్నే తీసుకున్నా, 100 సర్వర్స్ని యూజ్ చేసుకున్నా, నా AWS లో నా యొక్క ఫ్రీ సబ్స్క్రిప్షన్ లో లాంచ్ చేసుకుంటాను, టెర్మినేట్ చేసుకుంటాను. ఏం చేస్తాను? లాంచ్ చేసుకుంటాను, చేస్తున్నాము టర్మినేట్. అవునా? అలా కాకుండా నేను ఫిజికల్ గా బై చేస్తే ఏమైద్ది చెప్పండి? అది అక్కడితో ఆగిపోతుంది. కరెక్ట్. అవునా? నాకు వేస్ట్ అయిద్దా లేదా? ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది కదా, కరెక్ట్. ఎక్స్టెండ్ ఇప్పుడు చేయలేము. నేను కరెక్ట్, అవునా? అండ్ రియల్ టైమ్ లో కూడా ఫిజికల్ గా బై చేసుకొని మీకు వర్క్ చేయమనరు, క్లౌడ్ మీదే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు క్లౌడ్ అనేది ఎందుకు పాపులర్ అయిందో మీకు తెలుసు ఆల్రెడీ, అవునా? మనం ఇంకా ఎక్స్టెండ్ మనం చేసుకోవడానికి కూడా కుదిరితే దీంట్లో క్లౌడ్ లో. ఎగ్జాక్ట్లీ, మనం కూడా ఇంకొంచెం డెప్త్ కూడా తెలుసుకుందాం. ఓకేనా? అసలు క్లియర్ గా తెలుసుకుందాం నీట్ గా. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక సర్వర్ గురించే కదా. ఇప్పుడు మనం సర్వర్ అంటే ఏమనుకున్నాం? ఈ సెట్ ఆఫ్ డీటెయిల్సే కదా. ఈ సెట్ ఆఫ్ డీటెయిల్స్ లాంచ్ చేసుకుందాం. ఎందుకు? మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. ఎందుకు? అసలు GUI అంటే ఏంటి, CLI అంటే ఏంటో మనకు తెలియాలి కదా. అవునా? మనం ఇప్పుడు నేనేం చేస్తున్నాను, AWS లో 6 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు. ఓకేనా? సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఇచ్చారు. సార్, సబ్స్క్రిప్షన్ చేయాలంటే ఏం చేయాలి? మీరు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేమ్, యూజర్ నేమ్, లాస్ట్ నేమ్, అవునా? యూజర్ దాన్ని నేమ్ సెట్ చేసుకుంటాం. ఏమని పిలుస్తాం మనం? ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఇన్పుట్. పర్సనల్ డీటెయిల్స్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, దాన్నే సైన్ అప్ అంటారు. మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వండి, మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. డీటెయిల్స్ మొత్తం ఇవ్వంగానే అకౌంట్ క్రియేట్ అయ్యిద్ది. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఇదేనా అయ్యేది? సైన్ ఇన్ అవుతున్నామంటే మన అకౌంట్ ఉన్నట్టు, అంతే. అవునా? సేమ్ లైక్ ఏ gmail.com. ఓకే, మరి మనం AWS అనుకున్నాం కదా సార్, మరి దీనికి ఒక వెబ్సైట్ ఏంటి? మీకు మూవీ రూల్స్ కి ఎలా అయితే వెబ్సైట్ ఉంటుందో, వేరే ఫ్లిప్కార్ట్ కి ఎలా అయితే వెబ్సైట్ ఉంటుందో, మరి దీనికి కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది కదా. అన్నిటికీ ఒక వెబ్సైట్ ఉంటుంది, మరి దీనికి కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది కదా. ఉంటుంది. aws.amazon.com. ఏం చెప్తున్నాను? వెబ్సైట్ ఏంటి? aws.amazon.com. అవునా? ఇప్పుడు నేను చూడండి, నేనేం చేస్తున్నానంటే జస్ట్ సింపుల్ గా బ్రౌజర్లో aws.amazon.com. ఓకేనా? ఫస్ట్ నాకు అకౌంట్ క్రియేట్ అవ్వాలి అని అంటే
నేనేం చేసుకోవాలి చూడండి, స్టార్ట్ ఫ్రీ విత్ AWS. ఎందుకు స్టార్ట్ ఫ్రీ విత్ AWS? ఎందుకు నేను ఒక 6 అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, అవునా? 6 months ఫ్రీ కాబట్టి, ఓకేనా? నేను ఈ 6 months ఫ్రీ కాకుండా పెయిడ్ తీసుకొని ఎందుకు, అవసరం ఏంటి నాకు? అవసరం లేదు కదా, ఓకేనా? లేదు. ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఫస్ట్ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది, మీకు చూపిస్తే ఇంకా నీట్గా, ఓకేనా? ఒక్కసారి నేను ఇన్కాగ్నిటోలోకి వెళ్ళి వెబ్సైట్ ఇచ్చి ఫ్రీ అకౌంట్ జస్ట్ మీకు చూపించడం కోసం ఇక్కడ చూడండి, క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని వచ్చిందా లేదా? క్రియేట్ ఫ్రీ అకౌంట్ aws.amazon.com లో క్రియేట్ ఫ్రీ అకౌంట్. ఈ క్రియేట్ ఫ్రీ అకౌంట్ లో వాళ్ళు ఏమేమి ఫ్రీ ఇస్తున్నారో కూడా మనకి క్లియర్ గా ఇస్తారు. EC2 అంటే మీరు ఈ నేమింగ్ టెక్నాలజీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక మొబైల్ని, కొత్త మొబైల్ని ఒక కొత్త యాప్ గాని వచ్చిందంటే, ఆ యాప్ కి ఒక కొత్త నేమ్ ఉందనుకోండి, 1 or 2 times 2 times మీకు ఆ ఏంటి, ఆ నేమ్ ఏంటి అనుకుంటాం. పర్పస్ తెలిసినా కూడా ఆ నేమింగ్ టెర్మినాలజీ అనేది మీకు సడన్గా ఎవరికి గుర్తురాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఈజీగా తెలిసిపోతాయి. EC2 అనేది ఒక సర్వర్ ని క్రియేట్ చేయడానికి ఒక సర్వీస్ నేమ్. అర్థమవుతుంది ఏం చెప్తున్నా? ఒకటే చెప్పాను, సర్వీస్ నేమ్. EC2 అనేది ఏంటంటే ఒక సర్వర్ ని క్రియేట్ చేయడానికి నా యొక్క సర్వీస్ నేమ్. ఇప్పుడు చెప్పండి, AWS లో ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఏ సర్వీస్ కి వెళ్ళాలి? EC2, అవునా? ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఎందుకు ఉంటుంది? ఏం డౌన్లోడ్ అవుతాయి? మనం ఏది డౌన్లోడ్ చేసుకుంటే ఆ డౌన్లోడ్ అయిన డేటా మొత్తం అక్కడ సేవ్ అయి ఉంటాయి. డౌన్లోడ్స్ డిఫాల్ట్ నేమ్ అది, డాక్యుమెంట్స్ డిఫాల్ట్ నేమ్ అది. అలానే EC2 అనేది ఏంటంటే అమెజాన్ లో ఒక సర్వర్ క్రియేట్ చేయడానికి ఒక నేమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ హార్డ్వేర్ పార్ట్ వాళ్ళు ఏమి ఫ్రీ ఇస్తారో కూడా మనకు ఉంటుంది, ఓకేనా? ఇక్కడ T3 మైక్రో అని, స్మాల్ అని, ఇవి మీకు తెలుస్తాయి హార్డ్వేర్ నేమ్స్, ఓకేనా? మీకు చెప్తాను. కాకపోతే EC2 ఒక సర్వర్ క్రియేట్ చేయడానికి మీకు ఒక ఫస్ట్ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్, సైన్ అప్ అవ్వాలి కదా ఫస్ట్. మీరైనా అవ్వచ్చు, నేను ఫస్ట్ చూపిస్తాను, మీరు తర్వాత అవ్వండి. మీకు ఇంకా డౌట్ ఉన్నా కూడా అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి, ఓకేనా? మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీ మెయిల్ ఐడి నేమ్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత వెరిఫై ఈమెయిల్ ఇవ్వగానే తర్వాత మీ మెయిల్ ఐడి యొక్క OTP అడిగిద్ది. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మీ మెయిల్ ఐడి యొక్క OTP అడిగిద్ది. తర్వాత మీ డీటెయిల్స్ అడిగిద్ది, ఓకేనా? మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. కానీ లాస్ట్ లో మీ కార్డ్ డీటెయిల్స్ అడిగిద్ది. డెబిట్ కార్డ్ ఉంటే ఫస్ట్ డెబిట్ కార్డ్ మీదే ట్రై చేసుకోండి, ఓకేనా? మహా అయితే 2 రూపీసే కట్ అయింది. ఆటో పే ఉంటే తర్వాత డిజేబుల్ చేసుకోండి, మర్చిపోవద్దు నేను చెప్తున్నా, ఓకేనా? ఆటో పే అనేది డిజేబుల్ చేసుకోండి. ఎందుకు? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు ఇది ఇప్పుడు ఏదో వెబ్సైట్స్ ఉన్నాయి కదా మూవీస్ చూడటానికి, ఒక వెబ్సైట్ నేమ్ చెప్పండి. ఫస్ట్ 1 month ఫ్రీ ఇచ్చేసి తర్వాత ఆఫ్ చేయకపోతే లైక్ ఆటోమేటిక్ కట్ అవుతా ఉంటుంది. కరెక్ట్. నెట్ఫ్లిక్స్ లో ఫస్ట్ మంత్ ఫ్రీ ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేశారా లేదా ఎప్పుడైనా? ఫస్ట్ మంత్ ఫ్రీ ఇచ్చేటప్పుడు కూడా మనల్ని కార్డ్ డీటెయిల్స్ అడిగాడా లేదా? యాడ్ చేసుకుని దాంట్లో మినిమం కరెక్ట్ అవుతుంది, అవునా? తర్వాత మీరు ఆటో పే అనేది ఒక్కటి డిజేబుల్ చేసుకోండి, మర్చిపోవద్దు, ఓకేనా? ఈ 1 month ఫ్రీలో మీకు ₹1 కూడా కట్ చేయడు, అవునా కదా? ఎప్పుడేం కట్ చేశాడా? అంటే వాడు మన దగ్గర 2 రూపీస్ కట్ అవుతే వాడి బ్రాండ్ అనేది లాస్ అయిపోయింది, అందుకని అలాంటి చేయరు, ఓకేనా? కానీ మన జాగ్రత్తలో మనం ఉందాం, ఓకేనా? ఆటో పే అనేది డిజేబుల్ చేసుకోండి, ఓకేనా? అది సైన్ అప్ అవ్వాలి, ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. ఆ సైన్ అప్ అయ్యేటప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను రికార్డింగ్ ఉంది, ఆ రికార్డింగ్ అయినా పంపిస్తాను. మన స్టూడెంట్స్కి నేను చెప్పానులే, అదైనా పంపిస్తాను. మీకు డౌట్ ఉంటే లేదా నేనేం చెప్తాను, ఓకేనా? అలా సైన్ అప్ అవ్వాలి. సరే, మరి సైన్ అప్ అయిన తర్వాత, మన డీటెయిల్స్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని వస్తుంది, ఓకేనా? మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని వచ్చిన తర్వాత ఇలానే వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. సైన్ ఇన్ టు ద కన్సోల్ అంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నానా లేదా? అవునా? యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే నేను AWS సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, ఫ్రీ ట్రయల్ 6 months ఫ్రీ ఇచ్చాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ తో క్రియేట్ చేసుకున్నాను. ఇలా వస్తుంది, సైన్ ఇన్ టు ద కన్సోల్ అని వస్తుంది. ఇప్పుడు నేను సైన్ ఇన్ అవుతున్నా. ఇప్పుడు చూడండి,
ఐ ఆమ్ ద రూట్ యూజర్, ఐ ఆమ్ ద అడ్మిన్ యూజర్. రూట్ యూజర్ అంటే అడ్మిన్ యూజర్, నా యొక్క అకౌంట్ తోనే నేను లాగిన్ అవుతాను. ఐఏఎం యూజర్ అంటే ఏంటంటే మీ యొక్క ఆర్గనైజేషన్ లో మీకంటూ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ప్రొవైడ్ చేస్తే, మీకంటూ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తే దాంతో లాగిన్ అవ్వాలి. ఇది సెకండరీ, ఇదంతా నేను మీకు తర్వాత చెప్తాను ఆ సర్వీసెస్ గురించి డెప్త్ తెలిసేటప్పుడు. మనం ఫస్ట్ ఒక సర్వర్ని క్రియేట్ చేయడం కోసం ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కాబట్టి ఐఎమ్ ద రూట్ యూజర్, ఐఎమ్ ద అడ్మిన్ యూజర్, సైన్ ఇన్ టు ద రూట్ యూజర్. మీరు నా కర్సర్ మాత్రం కొంచెం అబ్జర్వ్ చేయండి ఎక్కడ క్లిక్ చేస్తున్నాను అని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రూట్ యూజర్, అవునా? నా యొక్క యూజర్ నేమ్, నెక్స్ట్ నా యొక్క పాస్వర్డ్, నెక్స్ట్. ఇక్కడ చూడండి ఎంఎఫ్ఏ. ఎంఎఫ్ఏ అంటే ఏం తెలుసా మీకు? మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఎంఎఫ్ఏ ఎందుకు ఉంటుంది? ఎంఎఫ్ఏ ఏం లేదు, జస్ట్ అథెంటికేటర్. మీ మొబైల్ కి ఓటీపీని, ఇప్పుడు మీకు ఒక అకౌంట్ ఉందనుకో, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కూడా ఒక ఓటీపీ అడిగిద్దే అడగదా? ఎగ్జాక్ట్లీ, డబుల్ వెరిఫికేషన్ కోసం అంతే. ఆ వెరిఫికేషన్ ఫస్ట్ సైన్ ఎలా అవుతారంటే, మీకు అడుగుతేనే ఇది సెటప్ చేసుకోండి, అడగకపోతే సెటప్ చేయొద్దు. ఫస్ట్ టైం మీకు ఇక్కడ ఒక స్కానర్ వస్తుంది, మీ మొబైల్లో అథెంటికేటర్ అనే ఒక యాప్ ఇన్స్టాలేషన్ అది నేను చెప్తాను మీకు వచ్చినప్పుడు, నేను చెప్తానులే, ఇప్పుడు వద్దు, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్లోనే మీకు రాదు. అథెంటికేటర్ నా సెక్యూరిటీ పర్పస్ కోసం ఇది నేను పెట్టుకున్నా అంతే. ఓకే, లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఏం లాగిన్ అయ్యాను చెప్పండి రాకేష్? ఏం లాగిన్ అవుతుంది ఇప్పుడు నాకు? ఏం లాగిన్ అవుతుంది? ఇది ఏంటిది ఒకసారి చెప్పండి, ఎవరు చెప్తారు? ఏడబ్ల్యూఎస్. ఎగ్జాక్ట్లీ, ఏడబ్ల్యూఎస్ కన్సోల్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్, కరెక్ట్. మరి ఆల్రెడీ నేను చెప్పాను, క్లౌడ్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అంటే క్లౌడ్ వాళ్ళు, ఏ క్లౌడ్ వాళ్ళు అయినా 200+ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలానే ఏడబ్ల్యూఎస్ లో 200+ సర్వీసెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ చూసుకుంటే, ఎక్కడ క్లిక్ చేశాను చూడండి, ఇవన్నీ సర్వీసెస్, మల్టిపుల్ సర్వీసెస్. అన్ని నేర్చుకోవాలని, అన్ని తెలుసుకోవాలి, అన్ని అవసరం లేదు, మనకు కావాల్సింది మనం నేర్చుకుందాం. ఎందుకు, ఎలా యూజ్ అయితే, ఏం యూజ్ చేస్తాం అనేది మొత్తం తెలుసుకుందాం. ఇబ్బంది ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నా సర్వర్ క్రియేట్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వీస్ నేమ్ చెప్పాను. ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే నేమ్ ఏంటి? సూపర్, EC2, అవునా? EC2. సార్ నాకు ఇక్కడ అంటే రెగ్యులర్ యూజ్ చేస్తాను కాబట్టి రీసెంట్ విజిటెడ్, మరి నాకు కొత్తగా కాబట్టి EC2 అని సెర్చ్ చేస్తున్నా. ఏమనొచ్చింది? వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. ఆ మీనింగ్ ఏంటి ఒకసారి చెప్పండి? వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్లైన్ వర్చువల్ అంటే సూపర్, కరెక్ట్. క్లౌడ్ వాళ్ళు మనకి వర్చువల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. EC2 మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒక సర్వర్ ని ఎలా లాంచ్ చేస్తున్నామో చూడండి. మీకు ఏం లేదు, ప్లగ్ అండ్ ప్లే అంతే. ప్లగ్ అండ్ ప్లే. మీరు అకౌంట్ క్రియేట్ చేయగానే మీకు ఏం సర్వర్ ఉండదు. ఉంటుందా? ఎందుకు ఉండదు? మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. మీకు ఏ సర్వీసెస్ కావాలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు కావాలంటే ప్లగ్ అండ్ ప్లే చేసుకోండి, యూస్ చేసుకోండి, పే చేసుకోండి. కానీ నాకు 6 months ఫ్రీ కాబట్టి నేను యూటిలైజ్ చేసుకుంటున్నా అలా అన్నట్టు, ఓకేనా? ఇప్పుడు నేను నాకు సర్వర్ కావాలి. సర్వర్ మీకు గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెన్స్ అన్నా సర్వర్ అన్నా ఒకటే. ఇన్స్టెన్స్ అన్నా సర్వర్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? లాంచ్ ఇన్స్టెన్స్. ఏం చెప్తున్నాను? ఏం క్లిక్ చేశాను? లాంచ్ ఇన్స్టెన్స్. ఒక ఇన్స్టెన్స్ ని నేను క్రియేట్ చేస్తున్నా. ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలంటే మెయిన్ 3 ఉండాలి, అవునా? హార్డ్వేర్, ఓఎస్, అప్లికేషన్. అప్లికేషన్ అంటే సర్వర్ లాంచ్ చేసినాక అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసుకుంటా, అవునా? అంటే ఫస్ట్ 2 ఏం కావాలి? హార్డ్వేర్ అండ్ ఓఎస్, అవునా? హార్డ్వేర్ అండ్ ఓఎస్ కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ రాగానే ఇలా ఓపెన్ అయింది. మీకు సర్వర్ కి ఏదైనా నేమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేమ్ సర్వర్ 1 నేమ్ మీ ఇష్టం, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోవద్దంటే వదిలేస్తున్నాను నేను, ఓకేనా? కానీ నా మెయిన్ ఏంటి? ఓఎస్. నా యొక్క ఓఎస్ ఇమేజెస్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, Windows 7 కానీ Windows 8 కానీ ఉంటే మీకు అంతకుముందు ఐడియా ఉందో లేదో తెలియదు. Windows 11 కావాలంటే మీరు ఒక ఓఎస్ ఎక్కడి నుంచో తెచ్చుకొని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాలేషన్ చేసుకునేవాళ్ళు. గుర్తుందా? కరెక్ట్, గుర్తుందా మీకు? అవునా? అంటే ఒక ఓఎస్ ఇమేజే కదా అది కూడా. ఆ ఇమేజ్ మీరు పెన్ డ్రైవ్ లో తెచ్చుకొని మీరు అటాచ్ చేసుకొని బూట్ చేసుకొని ఇన్స్టాల్ చేసేవాళ్ళు. మళ్ళీ అవునా? మీకు అదే వేరే వర్షన్ కావాలంటే మళ్ళీ ఏం చేయాల్సి వచ్చేది? కరెక్ట్. మరి ఇప్పుడు అన్ని ఓఎస్లు ఉంటాయి.
అవునా? అన్ని వర్షన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ప్రతి వర్షన్ నాకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? AWSలో ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్ లైనెక్స్, మ్యాక్ ఓఎస్, ఈ ఓఎస్‌లో అమెజాన్ లైనెక్స్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ ఓఎస్, యుబెంటు ఓఎస్, విండోస్ ఓఎస్ కూడా, రెడ్ హ్యాట్ ఓఎస్, సుస్సి ఓఎస్, డెబియన్ ఓఎస్, ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? AWS. AWS. Amazon Cloud. మరి నాకు సర్వర్‌ని క్రియేట్ చేయడానికి ఏ సర్వీస్ నేమ్‌లోకి వెళ్ళాను? EC2. EC2. ఓకేనా? EC2 EC2 అనేది services. అబ్రివేషన్ ఉంటది. ఓకేనా? అబ్రివేషన్ ఉంటది. అది తర్వాత మనకి అనవసరం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఏ ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ? Amazon Linux. అమెజాన్ అవునా? సెలెక్ట్ చేసుకున్నా. వేరే సెలెక్ట్ చేసుకుంటే వేరేది ఉంటది. ఇదే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అమెజాన్ లైనక్స్ ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ దాంట్లో కూడా వర్షన్స్ ఉంటాయి. ఈ Okay. వర్షన్స్ కూడా ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకేనా? వర్షన్స్ ఉంటాయి. అంటే వర్షన్ డిఫాల్టే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి. ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నా, ప్రాబ్లమ్ లేదు. డిఫాల్ట్‌గా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మరి హార్డ్‌వేర్ కూడా కావాలనా లేదా? కావాలి. ఇన్స్టెన్స్ టైప్ ఇప్పుడు T3 మైక్రో అంటే 2 CPUs, 1 GB మెమరీ ఉంది. ఇది ఫ్రీలోనే ఉంది. అంటే హార్డ్‌వేర్ సెలెక్ట్ అయిందా లేదా? హార్డ్‌వేర్ కూడా ఉంది. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. కానీ నేను ఫ్రీ ట్రయలే కాబట్టి ఫ్రీలోనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? తర్వాత రెగ్యులర్‌గా మనం చేంజ్ చేయడం కూడా నేను స్పెసిఫిక్ గా చూపిస్తాను. అదే ఎందుకు? వై నాట్ అదర్స్? కరెక్ట్. ఎందుకు అనంటే నాకు ఇప్పుడు ఫ్రీ కదా ఇది. ఓకే. ఒక్కసారి క్లిక్ ఓకే. చేశాననుకో, క్లిక్ చేస్తే ఏమైద్ది? ఒక్కసారి నేను చూపిస్తా అది కూడా. ఇది చూడండి. ఇక్కడ చూడు. నానో 1 CPU, 5 GB మెమరీ, ఇది కూడా ఫ్రీయే. అవునా? ఓకే. ఇదిగో మైక్రో, ఇది కూడా ఫ్రీయే. స్మాల్ ఇది, కానీ నాకు ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాడు. ఏమని? T3 మైక్రో ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ అని ఉందా లేదా? ఓకే. అవునా? నా అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు, ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు నేను వేరేవి సెలెక్ట్ చేసుకుంటాను. అవి ఎంత పడతాయి, ఎంత అమౌంట్ పడతాయి కూడా మనకి చూపిస్తాయి. ఇదిగో ఇక్కడ కూడా వాళ్ళు కూడా చూపిస్తారు. USD పర్ హవర్. అవునా? క్లియర్‌గా చెప్తున్నాడా లేదా? కానీ నేను T3 మైక్రోని స్మాలే తీసుకున్నా. ఫస్ట్ నేను అసలు లైనక్స్ సర్వర్‌ని ఎలా లాంచ్ చేసుకోవడమే నేర్చుకుంటున్నా అంతే. ఇంకా ఓకే. డెప్త్‌గా ఏం నేర్చుకోవట్లా. అంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఓన్లీ స్టార్టింగ్ లో ఉన్నా కాబట్టి మనకు అది సరిపోతుంది. సరిపోయిద్ది. ఓన్లీ ఫస్ట్ మనం లాంచ్ చేయడమే నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఓకే. తర్వాత అప్లికేషన్స్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు లోపల సర్వర్‌లో ఏమి మోడిఫై చేస్తున్నాం, ఎందుకు మోడిఫై చేస్తున్నాం, ఎలా మోడిఫై చేస్తున్నాం అనేది తర్వాత. ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను, అసలు GUIకి, CLIకి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం నేను లైనక్స్ సర్వర్ అనేది క్రియేట్ చేస్తున్నా. నేను టప క్రియేట్ చేశాననుకో ఏమైపోతుందో అని అనుకుంటాం మనం. అవునా కదా? అందుకని క్లియర్ కట్‌గా చెప్తున్నా. ఇప్పుడు జస్ట్ హార్డ్‌వేర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ నేను లాంచ్ ఇన్‌స్టెన్స్ అని క్లిక్ చేశా. ఏమి సెలెక్ట్ చేసుకోలే, డిఫాల్ట్‌గా ఉన్నాయి. కానీ ఒక సర్వర్‌ని క్రియేట్ చేసేటప్పుడు కీ పెయిర్ అంటే లాక్ లాగా, సెక్యూరిటీ కీ లాగా, పాస్‌వర్డ్ లాగా. ఏం చెప్తున్నాను? పాస్‌వర్డ్ లాగా. పాస్వర్డ్. అంటే పాస్వర్డ్. ఈ సర్వర్‌ని మీరు కనెక్ట్ చేయాలన్నా, నేను కనెక్ట్ చేయాలన్నా ఒక పాస్‌వర్డ్ అనేది డిఫాల్ట్‌గా క్రియేట్ చేసేటప్పుడే అది అడిగిద్ది. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మొబైల్ నుంచి టీవీకి పేర్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ కోడ్ అడిగిద్ది కదా! సేమ్ అలాగేనా? ఎగ్జాక్ట్‌లీ. అలానే సేమ్. ఓకేనా? ఇప్పుడు చూడు, క్రియేట్ ఏ న్యూ కీ పెయిర్. మరి నాకేంటి ఇక్కడ క్లిక్ చేయంగానే అన్ని నేమ్స్ వస్తున్నాయి. ఎందుకు అన్ని నేమ్స్ వస్తున్నాయి? నేను మల్టిపుల్ టైమ్స్ అంతకుముందు చాలా నేమ్స్‌తో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. చూడండి ఇప్పుడు అంటే బ్యాచ్ లైక్ 29 అని. ఎగ్జిస్టింగ్ కనెక్టింగ్ డివైసెస్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎగ్జిస్టింగ్ కనెక్టింగ్ పాస్‌వర్డ్స్. ఓకే. కీస్. హ్మ్. మరి ఎగ్జిస్టింగ్ వద్దు నాకు. కొత్తది క్రియేట్ చేయాలి. ఎందుకంటే మీరు కూడా కొత్తది క్రియేట్ చేయాలి కదా మరి. చూడండి, ఓకే. క్రియేట్ న్యూ కీ పెయిర్. ఓకేనా? న్యూ బ్యాచ్ అని పెట్టుకున్నా. నా నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు నేమ్. క్రియేట్ న్యూ కీ పెయిర్ అని పెట్టుకొని ఒక నేమ్ ఇచ్చుకున్నా. ఎప్పుడైతే క్లిక్ చేశానో లాంచ్ ఇన్‌స్టెన్స్ అని, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నా లోకల్‌లో కీ కూడా డౌన్‌లోడ్ అయిపోయిద్ది. ఇక్కడ చూడండి ఏమడుగుతుంది ఇక్కడ చూడండి. నా లోకల్‌లో ఏమవుతుంది? డౌన్లోడ్ అయిపోయినాడు. సేవ్డ్. డౌన్లోడ్ అవుతుంది. చూడండి. డౌన్లోడ్ అయింది. నా కీ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి. సక్సెస్ ఇనిషియలైజ్ లాంచ్ ఆఫ్ ద ఇన్‌స్టెన్స్. ఏం క్రియేట్ అయింది చెప్పండి ఇప్పుడు? సర్వర్ క్రియేట్ అయింది. ఒక సర్వర్ క్రియేట్ అయింది. ఇన్‌స్టెన్సెస్ క్లిక్ చేశా. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఒక సర్వర్ రన్నింగ్‌లో ఉందా లేదా? ఉందన్న. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక సర్వర్‌ని లాంచ్ చేసేటప్పుడు నేను ఏమేమి చెక్ చేసుకున్నా, ఓఎస్ చెక్ చేసుకున్నా, హార్డ్‌వేర్ చెక్ చేసుకున్నా, చేస్తున్నారు అప్లికేషన్ అప్లికేషన్ కాదు, కీ పెయిర్ సెట్ చేసుకున్నా, లాంచ్ అని క్లిక్ చేశా. అంటే
సర్వర్ ని క్రియేట్ అవుతుంది. జస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, సర్వర్ ని సెలెక్ట్ చేసుకున్నా, జస్ట్ నా సర్వర్ ని కనెక్ట్ అవుతున్నా. చూడండి, నా సర్వర్ ని కనెక్ట్ ఓకే. అవుతున్నా. ఓకే. ఇప్పుడు ఏం కనెక్ట్ అయ్యని చెప్పండి. ఒక సర్వర్ సర్వర్ ని అన్న క్రియేట్ చేసుకున్నా, ఒక కనెక్ట్ అయ్యాను. సర్వర్ ని కనెక్ట్ అవుతున్నా. చూడండి, ఒక సర్వర్ ని ఏ సర్వర్ ఇది చెప్పండి, ఏ ఇది సర్వర్ ఇది? ఈసీ లైనెక్స్ సర్వరా, ప్లస్ విండోస్ సర్వరా? లైనక్స్. లైనక్స్ అన్న. లైనెక్స్ సర్వర్. ఎందుకు సార్, ఎలా చెప్తున్నాం మన లైనెక్స్ అని? అమెజాన్ లైనెక్స్ ఓఎస్ నెక్స్ట్ తీసుకున్నామా లేదా మనం? అవును. అక్కడ క్లియర్ అదే గా కనపడుతుంది కదన్న, అక్కడ లైక్ AWS అని మనం తీసుకునేటప్పుడే. సూపర్. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా కనిపిస్తుంది నీట్ గా. అవునా? నేను ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే నా AWS అకౌంట్ లో ఒక సర్వర్ ని క్రియేట్ చేశాను. మల్టిపుల్ సర్వర్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అవునా? ఆప్షన్ ఉందా ఓకే. లేదా? ఒక్క సర్వరే క్రియేట్ చేయము రియల్ టైమ్ లో, మళ్ళీ మల్టిపుల్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. అది కూడా చూపిస్తాను. కాకపోతే మనకి ముందు ఒక సర్వర్ తెలిస్తే ఆటోమేటిక్గా మీకు ఇంకా అన్ని తెలిస్తే నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఓకే. చూడండి, నా మెయిన్ కాన్సెప్ట్ ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాను, ఒక సర్వర్ ని కనెక్ట్ అయ్యాను. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ నా సర్వర్ ని కానీ చూడండి సెలెక్ట్ చేసింది కదా, స్టాప్ చేస్తే స్టాప్ అయింది, టెర్మినేట్ అంటే డిలీట్ అయింది. డిలీట్. స్టాప్ కి టెర్మినేట్ కి డిఫరెన్స్ ఏంటి? స్టాప్ అంటేనేమో మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు, టెర్మినేట్ అంటేనేమో మొత్తం నాకు పోతుంది. ఇంకో డౌట్ ఉంది. అప్పుడప్పుడు మనం సర్వర్ క్రాష్ అంటాం కదా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవునా? ఇప్పుడు సర్వర్ లైక్ క్రాష్ అంటే అంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనం ఏం చేయాలి? కరెక్ట్. అవి ఇప్పుడు చూడండి, ఒకసారి అడిగినందుకు చెప్తాను. ఇప్పుడు నేను చూడండి, నేను సర్వర్ ని లాంచ్ చేసుకున్నా. ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటారు, కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ చేస్తారు. ఎలా చేస్తారు, ఏం చేస్తారో కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఓకే. సర్వర్ క్రాష్ డ్యూ టు ద లోడ్. అవునా? డ్యూ టు ద లోడ్ పడిద్దా లేదా? ఎప్పుడైనా మీ అవును. ల్యాప్టాప్ టైం మీద లోడ్ పడినప్పుడు మీ ల్యాప్టాప్ అనేది స్లో అయిద్దా అవదా? లైక్ అదే హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అయితే. స్లో అయిద్ది. సేమ్ దీని మీద కూడా లోడ్ పడింది అనుకో, స్లో అయిపోయింది. లేదు, మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఒకేసారి స్టాప్ అయి ఉంటుంది, మీరు ఓకే. చేసుకొని స్టార్ట్ చేయాలి. మనం కాదు, మనం తెలుసుకోవాలి. కానీ ఈ అప్లికేషన్స్ ని అంతా నేను ఇంకా చెప్తా. డెవలపర్స్ డెవలప్ చేస్తారు, దాన్ని డిప్లాయ్ చేసేది కానీ సర్వర్స్ ని మేనేజ్ చేసేది ఎవరు అంటే డెవాప్స్ టీమ్. వీఆర్ ద డెవాప్స్ DevOps. టీమ్. ఓకేనా? ఎందుకు మనం ఇంత డెవాప్స్ అనేది ఇంత పాపులర్ అయిందంటే మనం హ్యాండిల్ చేస్తాం. ఎన్ని సర్వర్స్ అయినా మనం ఈజీగా హ్యాండిల్ చేస్తాం. అందుకే మనకి అంత ప్యాకేజెస్ కానీ కోడింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. కోడింగ్ అంటే C++, జావా ఆ కోడింగ్ కాదు, స్క్రిప్టింగ్ అవి నేర్చుకుంటాం. నేను చెప్తాను, అది మీకు ఏమి రాకపోయినా ప్రాబ్లం లేదు, నేనే నేర్పిస్తాను. నా సైడ్ నుంచి మీరు స్కిప్ అవ్వకూడదు. క్లాస్ స్కిప్ ఓకే అయితే అన్న. ఒక క్లాస్ స్కిప్. ఇప్పుడు ఈ రోజు క్లాస్ నేను డెమో చెప్పాను, నెక్స్ట్ క్లాస్ లో మీరు ఎవరైనా స్కిప్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యారనుకో, ఏమనిపిస్తుంది చెప్పండి? ఇవన్నీ వాళ్ళకి అర్థం అవుతాయి అసలు. లైక్ సర్వర్ ఈవెన్ క్రియేట్ అర్థం చేయడం కాదు. ఏం తెలియదు కదా. అందుకే నేను మొత్తుకునేది మిమ్మల్ని, ఏమంటున్నాను? స్కిప్ అవ్వద్దు. చూడండి, నేను ఈ AWS అకౌంట్ క్రియేట్ చేసిన కాడి నుంచి కనెక్ట్ అయ్యేదాకా ఈ 5 మినిట్స్ మిస్ అయినా కూడా ఇప్పటి నుంచి నేను చెప్పేది తెలుసు. కూడా అర్థం కాదు. ఓకే. అర్థమైతే? మీరు చెప్పండి. అర్థం కాదు. అందుకు నేను మిమ్మల్ని అడిగేది. ఓకేనా? ఓకే, ఓకే. నెక్స్ట్. అంటే నేను అనుకోవచ్చు ఇప్పుడు, ఒక్కసారి సార్ ఎందుకు సార్ మీరు అన్ని గుచ్చి చెప్తారు? ఇప్పుడు నా అమౌంట్ నేను ఒక్కసారిగా తీసేసుకొని, నాకు తెలుసు చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఒక 3 or 4 క్లాసెస్ వరుసగా మనం కంటిన్యూస్ గా వింటే తప్పితే మన మైండ్ ని మనం సెట్ చేసుకోలేము, తెలుసా? అవును. అంత ఈజీ కాదు కదా. టైమింగ్స్, మన పర్సనల్ వర్క్, మన పార్ట్ టైమ్స్ అంత ఈజీయా చెప్పండి? అంత లేదన్న. ఈజీ కాదు. అందుకు కానీ వన్స్ మీకు ఇంట్రెస్ట్ ఒక 15 క్లాసెస్ కానీ 16 క్లాసెస్ కానీ విన్నారంటే ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు ఇంకా పెరిగిద్ది. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అన్న నాకు కానీ ఇంకొక డౌట్ ఉంది. ఇందాక లైక్ సర్వర్స్ గురించి చెప్పేటప్పుడు, ఒకటి అవును, ఓవర్లోడ్ వల్ల కానీ, లేకపోతే యూజర్స్ ఎక్కువ అవటం వల్ల మనం స్టాప్ చేయటం వల్ల కరెక్ట్. క్రాష్ అవుతున్నారు కదా. అవును. అలా మరి అదొకటైతే మనము క్లౌడ్ దగ్గర కానీ, లేకపోతే సెక్యూరిటీ వల్ల కానీ ఏమైనా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఎవరైనా వేరే వాళ్ళు క్రాష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి కదా. దానికి సెక్యూరిటీ రీజన్స్ డ్యూ టు దీనికి, ఈ సర్వర్ కి ఎవరు పడితే వాళ్ళు ఎలో చేయడానికి ఉండదు. సెక్యూరిటీ చూడండి ఇక్కడ,
సెక్యూరిటీ ఇక్కడ Okay. ఎలో చేస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ తర్వాత తెలుసుకుంటాం, ఓకేనా? జస్ట్ మామూలుగా Okay. అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈ సెక్యూరిటీలో ఎవరు పడితే వాళ్ళు ఎలో చేయకుండా, ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం మనకి నచ్చిన పోర్ట్లు పెట్టుకొని ఆ పోర్ట్ మాత్రమే మనకు తెలుస్తుంది. అందుకే కదా Okay. క్లౌడ్ ని ఎవరు యాక్సెస్ చేయలేరు. అందుకే ఎందుకు ఇంత పాపులర్ అయింది అని అంటే, ఎక్కడికి మనం ఏంటంటే వాల్స్ కట్టేస్తారు వీళ్ళు. మీరు అబ్జర్వ్ చేశారా? ఒక Okay. సర్వర్ ని మనం కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ మాత్రమే కనెక్ట్ అవ్వగలిగాం డైరెక్ట్ గా. మళ్ళీ వేరే అర్థమైంది. ప్లేస్ లో ఇప్పుడు ఫర్ కనెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవ్వాలంటే మూవీ రూల్స్ తీసుకుంటే మూవీ రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో .ms సంథింగ్ దాన్ని తీసేస్తే క్రాష్ అయితే వాడు Hmm. ఇమీడియట్ గా వేరే తీస్తాడు కదా, లైక్ .ns .us అలా, అంతే కదా? కరెక్ట్, అంతే. ఓకేనా? ఇప్పుడు మనం మీరేం ఆలోచిస్తున్నారు? ఓన్లీ ఒక ఎంటీ సర్వర్ గురించే ఇంకా తెలుసుకుంటున్నాం. ఈ ఎంటీ సర్వర్ మీద అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ అప్లికేషన్స్ స్టాప్ అయితే ఎలా ఉంటాయి, అసలు ఇఫ్ ఇన్ కేస్ ఈ సర్వర్ స్టాప్ అయితే ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మనం, ఓకేనా? Okay. అది సెకండరీ, అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, ఓకేనా? నెక్స్ట్ చూడండి, sudo space su. జస్ట్ ఈ కమాండ్ అనేది గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను మీకు తర్వాత అర్థమైంది, ఓకేనా? ఏ కమాండ్ ఇచ్చాను? sudo sudo space space su అని ఇచ్చాను. ఇప్పుడు నా మెయిన్ కాన్సెప్ట్ పోతుంది చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ నేను రాకేష్ ఏమని చెప్పాను? నా మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడే కదా. ఫస్ట్ ముందు మనం ఇంకా బేసిక్ లోనే ఉన్నాగా. ఇప్పుడు చూడండి, GUI CLI అంటే ఏంటి డిఫరెన్స్? ముందు మనకి ఇప్పుడు లైనెక్స్ అంటే ఒక ఐడియా వచ్చిందా ముందు మీకు? క్లౌడ్ అంటే ఏంటో మినిమం ఒక ఐడియా వచ్చింది, బేసిక్ నేను చెప్పేది, ఓకేనా? సరే, ఫస్ట్ నాకు లైనెక్స్ లో GUI అంటే ఏంటి, CLI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజ్ ఇంటర్ఫేస్. అవునా? ఇప్పుడు ఇది CLI అంటే కమాండ్స్ లైన్ ఇంటర్ఫేస్. సూపర్. ఆ రెండింటికి థియరిటికల్ గా విన్నాం, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు ఇది విండోస్, ఇది లైనెక్స్. ఇప్పుడు విండోస్ GUI, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా GUI ఓపెన్ చేస్తాను. ఇది విండోస్ ల్యాప్టాప్ ఏముంటుంది? GUI. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? క్విక్ యాక్సెస్, డెస్క్ టాప్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి నాకు చెప్పండి? గ్రాఫిక్స్ లాగా. ఎగ్జాక్ట్లీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే నాకేంటి, నాకు కమాండ్స్ లాగా కనిపించట్లేదు, సింబల్స్ లాగా కనిపిస్తున్నాయి, అవునా? సింబల్స్ కదా, ఎవ్రీథింగ్ సింబల్స్. C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, ఇవన్నీ సింబల్స్ చూడండి, బాక్సెస్ అన్ని ఇలా కనిపిస్తున్నాయి, అవునా? ఒక్కసారి సేమ్ లైనెక్స్ లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి ఎలా కనిపిస్తుంది చూడండి, మొత్తం కమాండ్స్, అవునా? సరే, ఏంటి సార్ మరి కమాండ్స్ అంటున్నారు, సింబల్స్ అంటున్నారు. ఈ సింబల్స్ అంటే నాకు తెలుసు, మరి కమాండ్స్ అంటే నాకు తెలియదు, కానీ ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి బేసిక్స్ కొన్ని చూద్దాం, చిన్న బేసిక్స్ చూద్దాం, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, మనం భయపడకూడదు ఎప్పుడైనా. చూడండి, ఇప్పుడు ఈ విండోస్ లో మనం ఎక్కువ ఏమేం చేస్తాం ఒకసారి చెప్పండి? ఫైల్ స్టోర్ చేసుకోవడం. సూపర్. ఒక ఫైల్ క్రియేట్ చేయడం కానీ, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం కానీ చేస్తాం, అవునా? ఒకసారి నేను ఫస్ట్ విండోస్ లోనే ఒక ఫైల్ క్రియేట్ చేయడం ఎలా చెప్పండి నాకు, ఎవరు చెప్తారు? విండోస్ లో ఫైల్ క్రియేట్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక ఫోల్డర్ తీసుకోవడం అన్న. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం కానీ, ఒక ఫైల్ క్రియేట్ చేయడం కానీ ఎలా చేస్తాం? మాన్యువల్ గా చేస్తాం. ఎలా? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేశా, అవునా? ఎలా క్రియేట్ చేసుకున్నాను? సింబల్స్ లాగా నీట్ కనిపిస్తుందా లేదా? మళ్ళీ ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ న్యూ, సేమ్ యాజ్ ఇట్ ఈస్, అవునా? ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసినా, ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసినా చూడండి, న్యూ, మళ్ళీ ఫైల్, అవునా? ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ గా విండోస్ కి లైనెక్స్ కి నేను కొంచెం డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే, ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే విండోస్ లో మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా లైనెక్స్ లో చిన్న బేసిక్స్ నేర్చుకుంటున్నాను చూడండి. నాకు ఒక లైనెక్స్ లో ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ యూస్ చేయాలి, CLI. కమాండ్ అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఒక కమాండ్ ఉంటుంది, TOUCH. టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ద ఫైల్. టచ్ స్పేస్ ఫైల్, ఎంటర్. ఏం చేస్తున్నాను? టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ద ఫైల్. మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలి, TOUCH ఫైల్ 2. టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ద ఫైల్. అర్థమవుతుంది ఏం చేస్తున్నాను? ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ స్పేస్ ఫైల్ 3. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా మీరు ఏమి యూజ్ చేస్తున్నారు అక్కడ? టచ్ స్పేస్ ఫైల్. టచ్ అనే ఒక ఏమంటారు దీన్ని? కమాండ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది మీకు. ఇక్కడ విండోస్ లో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు కదా. అలానే లైనెక్స్ లో కూడా
ఇప్పుడు ఒక చూడండి, లైనెక్స్ లో డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటే. ఏం చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్పండి. లైనెక్స్ లో లైనెక్స్ లో ఒకటే. అవునా? ఇప్పుడు చూడండి, డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే చూడండి, ఫోల్డర్ నుంచి నేను ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే, నేను డైరెక్టరీ అనే పిలుస్తాను. ఓకేనా? ఏదైనా పిలవచ్చు, లేదా సరే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి, ఎంకే మేకింగ్ డిఐఆర్ డైరెక్టరీ అంటే ఫోల్డర్ క్రియేట్ చేయబోతున్నా. మేకింగ్ డైరెక్టరీ ఎంకే డిఐఆర్ స్పేస్ ఫోల్డర్, ఎంటర్. ఏం చేశాను చెప్పండి ఒకసారి. అక్కడ ఒక ఏం క్రియేట్ డైరెక్టరీ క్రియేట్ చేశారు. టచ్ సూపర్. బదులు మనం దాన్ని కమాండ్ వేరే ఇచ్చాం. కమాండ్ వేరేది ఇచ్చాం. టచ్ ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏమి యూజ్ చేసాం? ఎంకే టచ్ కి అయితే టచ్ ఫైల్. ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేసాం? కమాండ్స్ Touch గుర్తుపెట్టుకోవాలి మీరు. సూపర్. టచ్ నేమ్, టచ్ అనేది కమాండ్. డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేశాను? ఎంకే డైరెక్టర్ డిఐఆర్. సూపర్. ఎంకే డిఐఆర్ గుర్తుపెట్టుకోవాలి మీరు కమాండ్స్. ఇప్పుడు నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలన్నా 100 డైరెక్టరీస్ క్రియేట్ చేయాలన్నా ఏ కమాండ్ యూజ్ చేయాలి మహా అయితే చెప్పండి? ఎంకే డిఐఆర్ డైరెక్టర్ ఫోల్డర్ 2. సూపర్. ఫోల్డర్ 2. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక్కసారి అంటే మహా అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే టచ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్. ఇప్పుడు 100 ఫైల్ క్రియేట్ చేయాలంటే కూడా మీరు ఏ కమాండ్ యూజ్ చేయాలి? ఎంకే డిఐఆర్ ఫోల్డర్. మీరు మహా అయితే 2 or 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ కమాండ్ గుర్తుంటుందా ఉండదా? అవునా? ఇప్పుడు ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలిసిందా లైనెక్స్ లో? మీకు ఇక్కడ చూస్తేనేమో ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఐకాన్స్ లో కనిపిస్తాయి. ఇక్కడేమో మీకు ఎలా కనిపిస్తుంది? కమాండ్స్. అవునా? CLI. దీన్నే ఏమంటారంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఏం చెప్తున్నాను? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కొంచెం డెప్త్ వెళ్దాం, పైన చెప్పుకోకుండా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను సి డ్రైవ్ లో ఎన్ని ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఉన్నాయి? విండోస్ లో సూపర్. అవునా? ఇప్పుడు నా ఫోల్డర్ లోకి వెళ్ళి ఎన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి? 1. అవునా? మళ్ళీ బ్యాక్ వెళ్ళాను అంటే ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఈజీగా, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫోల్డరే కనిపిస్తున్నాయా లేదా? మరి నాకు ఇక్కడ నేను క్రియేట్ చేసిన కనిపించాలనా లేదా? ఇప్పుడు క్రియేట్ అయితే చేశాను, మరి నేను కనిపించాలంటే కూడా కమాండే ఎల్ఎస్ ఈస్ ద కమాండ్ టు సీ ద ఆల్ లిస్టింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్ మై కరెంట్ పాత్. ఏం చేశాను ఒకసారి చెప్పండి నాకు ఒకసారి. ఎల్ఎస్ ఈస్ ద కమాండ్ టు సీ. సారీ, ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చాము, అవుట్పుట్ కోసం మనం ఇది యూజ్ చేస్తున్నాం, అంతే కదా? రైట్. చూడటం కోసం, చూడటం కోసం అంతే. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను, నేను ఒక ఫైల్లో ఫోల్డర్ 1 లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను రా అని నేను ఒక ల్యాప్టాప్ ని ఒక పర్సన్ కి ఇచ్చాను. అతను ఏం చేస్తాడు? క్రియేట్ చేశాడా లేదా అని అంటున్నాడు, ఎక్కడ ఓపెన్ చేసి చూసుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు మాటకొస్తే రైట్, ఐకాన్స్ ద్వారా చూసుకుంటున్నాడు. ఇక్కడ మీరు ఏది చూడాలన్నా కూడా మీరు యూస్ చేసేది ఏంటి? కమాండ్స్. ప్రతి ఒక్క దానికి ఒక కమాండ్. మీరు మహా అయితే ఆ కమాండ్ మీరు మహా అయితే ఆ కమాండ్ నేర్చుకోవడం ఒక్కసారి నేర్చుకుంటారు, రెండోసారి కూడా ఈజీగా చెప్తారా లేదా? ఇప్పుడు చెప్పండి, నేను ఫైల్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? నేను క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చూడాలంటే కమాండ్ ఏంటి? నా పాత్ లో ప్రెసెంట్ పాత్ ఎల్ఎస్. ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ అని ఇవ్వగానే ఏమేం కనిపిస్తున్నాయి? మనం క్రియేట్ చేసిన పైన ఫైల్ ఫోల్డర్. కరెక్టా కాదా? కరెక్ట్ అన్న. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఓకే, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఫోల్డర్స్ 2 ఫైల్స్ ఉన్నాయి, అవునా? ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. TOUCH టచ్ ఫోల్డర్ 3 ఏమైంది చెప్పండి? అంటే ఇక్కడ పైన చేసిన వరకు అక్కడ వరకు మనం చూస్తామన్నా, ఇక్కడ నుండి ఇచ్చేదానికి మళ్ళీ ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు నేను టచ్ అనేది ఎందుకు కమాండ్? ఏ కమాండ్? అది ఫైల్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేను ఫోల్డర్ 3 అని ఇచ్చాను. ఏం క్రియేట్ అయింది? ఫోల్డర్ క్రియేట్ అయితే ఫైల్ క్రియేట్ అయింది. థర్డ్ ఫోల్డర్ లో క్రియేట్ అవుతది. ఫైల్ అనేది ఫోల్డర్ 3 లో క్రియేట్ అవుతది. అవునా?
ఎల్ఎస్ అనేది అది LS వస్తుంది అని అన్న. ఇచ్చా. ఓకే. నాకు ఇక్కడ ఇది చెప్పండి, కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్పండి, ఏమైందో చెప్పండి. ఒకసారి ఇది చూడండి. ఇక్కడ నేను ఒకసారి మీరు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా ఒకసారి మీకు ఇక్కడ అర్థమైంది. విండోస్ లో న్యూ అని ఇచ్చాను, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి 3 అని ఇచ్చా, ఏమైంది చెప్పండి. ఇంకోటి క్రియేట్ అయింది. ఇప్పుడు క్రియేట్ అయింది కానీ నేమింగ్ టెర్మినాలజీ ఏమి ఇచ్చాను, డిఫరెంట్ నేమ్ ఏమని ఇచ్చాను, ఫోల్డర్ Folder 3 three. ఫోల్డర్ కానీ 3 అది ఫోల్డరా ఫైలా, ఫైల్ ఫైలే. కానీ ఆ ఫైల్ కి నేమ్ కానీ ఏమి కమాండ్ ఇచ్చాను, మార్చాం. Folder అని ఎగ్జాక్ట్లీ అంతే. కానీ యాక్చువల్ గా అది ఫైలా ఫోల్డర్, ఇప్పుడు అది ఇప్పుడు ఫైల్ ఫైలే కానీ దాన్ని ఫైల్ నేమింగ్ ఆ. ఫైల్ కి నేమ్ ఫోల్డర్ అని ఇచ్చారు ఎగ్జాక్ట్లీ అంతే. ఏమైనా డిఫరెన్స్ ఉంది అసలు? లేదు ఆహా, ఇప్పుడు ఏం ఇక్కడ లేదు. కూడా నేను ఏం చేశాను, టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ద ఫైల్. అంటే ఆ ఫైల్ కి మీరు ఫోల్డర్ అని పేరు పెట్టారు ఫోల్డర్ 3 అని రైట్, అంతే. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏం Okay. క్రియేట్ అయింది అంతే, ఫైల్ క్రియేట్ ఫైలే అయింది క్రియేట్ అయింది. ఫైల్ క్రియేట్ అయింది. ఆ ఫైల్ కి నేమ్ ఏమి ఇచ్చాను, ఫోల్డర్ Folder ఫోల్డర్ 3 తెచ్చుకున్నాం. సూపర్, అంతే. LS అని అంతే. ఇచ్చాను, ఫోల్డర్ 3 కూడా కనిపిస్తుందా లేదు? ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. టచ్ స్పేస్ ఫోల్డర్ 5 ఎంటర్. ఏం చేశాను మళ్ళీ చెప్పండి. ఒక ఫైల్ కి File ఫోల్డర్ ని 5 అని folder నేమ్ అని అనే నేమ్ నేమ్ ఇచ్చుకున్నాం. అంతే. మళ్ళీ Super, దాన్ని ఇప్పుడు మళ్ళీ చూసారు టచ్ ఇచ్చినప్పుడు ఓకే అన్న, నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో టచ్ కమాండ్ తర్వాత మనం ఫైల్ వేస్తున్నాం, ఆ నేమింగ్ ఏదైనా అవని. అది అంతేనా కదా? ఇప్పుడు నీ విండోస్ లో ఫైల్ కి ఏదైనా నేమ్ ఇచ్చుకుంటావు, నీ ఇష్టం. ఇప్పుడు నేను చూడండి, MKDIR స్పేస్ ఫైల్ 7 ఏమైతే చెప్పండి. ఇది ఒక్కటి చెప్తే మీకు అర్థమైనట్టే. ఫోల్డర్ ఫోల్డర్ క్రియేట్ ఫోల్డర్ అవుతుంది. ఫోల్డర్ అనేది ఫైల్ 7 నేమ్ తో క్రియేట్ అవుతుంది సూపర్ గాయ్స్, చాలు. అర్థమవుతుందా? ఎందుకు మరి ఇది అర్థమవుతుందన్న. ఇది ఫోల్డర్ అనేది ఎలా ఎలా అనేది ఫోల్డర్ అనేది అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎంకేడిఆర్ ఎందుకంటే ఇక్కడ MKDR కమాండ్ అనేది మనం command ఎంకేడిఆర్ అని ఇచ్చాము కాబట్టి సూపర్. మన కమాండ్ ఏమి ఇస్తున్నామో చూసుకోవాలి ఫస్ట్. కరెక్ట్. అదనేది కమాండ్. MKDIR అనేది కమాండ్ టు క్రియేట్ ద ఫోల్డర్. కానీ నాకు ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి, ఫైల్ 7. చూడండి, ఫైల్ 7 LS అని ఇచ్చాను. క్రియేట్ అయిందా లేదా? ఫైల్ 7 కనిపిస్తుందా లేదా? క్లియరా? కనిపిస్తుంది. క్లియర్ అన్న. ఇప్పుడు ఒక కమాండ్ చెప్తా, మీరు ప్రాక్టీస్ చేసినా కానీ మీకు తెలియాలని నేను చెప్తా. ఇది కూడా ఇప్పుడు LL అని ఇచ్చాను అనుకో, LL. ఇప్పుడు ఇప్పుడు నేను క్రియేట్ చేసి ఇది మీకు ఇచ్చాను అనుకో, ఈ సర్వర్ ని, మీకు తెలియాలి కదా ఇది ఫోల్డరా ఫైల్ అనేది తెలియదు అనుకో. ఇప్పుడు ఫైల్ కి అయితే LL అంటేనేమో లాంగ్ లిస్టింగ్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఒక్క నిమిషం అన్న. లాంగ్ లిస్టింగ్ అంటే మీ ప్రెజెంట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి, దాని యొక్క ప్రాపర్టీస్ కూడా కనిపిస్తాయి, ఓకే లాంగ్ లాంగ్ లిస్ట్ దాని యొక్క లాంగ్ డీటెయిల్. లిస్టింగ్ ఫోల్డర్ అండ్ ఫైల్స్ ఎగ్జాక్ట్లీ, ఓకే దాని యొక్క డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఏం చెప్తున్నాను పాయింట్? డీటెయిల్స్ లైక్ ప్రాపర్టీస్ మొత్తం ఎవ్రీథింగ్ అన్ని కనబడతాయి కనిపిస్తాయి అంతే. LL కి LS కి ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ కూడా ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి, ఇక్కడ కూడా ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. కానీ దీంట్లో చూడండి, దీని యొక్క ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయా? లేదు దీంట్లో చూడండి, దీని యొక్క ప్రాపర్టీస్ లో కనిపిస్తాయి. ఈ ప్రాపర్టీస్ వల్ల యూజ్ ఏంటో చూడండి, చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ 5 అని అన్నా, చూడంగానే ఇది ఫోల్డర్ అనుకుంటామా లేదా? యా అవును. కానీ యాక్చువల్ గా అది ఫోల్డర్ కాదు. Folder. మనం ఏం చేసామంటే TOUCH ఫోల్డర్ 3 అని ఫోల్డర్ అని ఇచ్చాం, నేమింగ్ ఒకటే ఇచ్చాం. యాక్చువల్ ఇది ఫోల్డర్ కాదు, ఫైల్ ఫైల్. ఫైల్ అది. ఫైల్ అది అవునా? గుర్తుందా మీకు? ఎక్కడ చూపిస్తాను అవును. చూడండి. అవునవును. ఇక్కడ అవునా? టచ్ కానీ Folder. సరే, ఫోల్డర్ ఫైల్. మరి నాకు ఇక్కడ ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఎలా చెప్తారంటే ఫైల్ కి అయితేనేమో హైఫన్ ఉంటుంది, డైరెక్టరీ. ఫోల్డర్ అయితేనేమో D అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్పాను ఒకసారి చెప్పండి Okay. మళ్ళీ. ఫైల్ కి అయితేనేమో హైఫన్ హైఫన్ ఉంటుంది, I- ఫోల్డర్ కి అయితేనేమో I- డిఆర్ ఉంటుంది. డిఆర్ అని Correct. ఉంటుంది. D అని ఉంటుంది, ఓన్లీ D. D అంటే డైరెక్టరీ. ఇప్పుడు చెప్పండి, ఈ సర్వర్ ని మీరు లాగిన్ అయినా కూడా నేను అది ఫోల్డరా ఫైలా అనేది LL అని ఇచ్చేసి మీరు చూడగలుగుతారా లేదా? యా ఎగ్జాక్ట్లీ అవుతుంది. అర్థమవుతుందా? LL కి LS కి డిఫరెన్స్? యా ఒక్కసారి తెలుసు. ఇంకా చూపిస్తా, ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్న ఒకసారి MKDR మళ్ళీ ఒకసారి LL LS ఒకసారి చెప్పరా? నోట్ ఓకే. చేసుకుంటాం. LL means LS అంటేనేమో లాంగ్ లిస్ట్ టు సీ ద ఫైల్స్ అండ్ ఏమేమి ఫోల్డర్స్. టు సీ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. చూడండి, ఓన్లీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. LL అంటేనేమో దాని యొక్క లిస్టింగ్ ఆఫ్ డీటెయిల్స్. ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఓకే ప్రాపర్టీస్ అండ్ ఫైల్ అలాంగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ డైరెక్షన్స్. మీకు థియరిటికల్ గా నేను ప్రిపేర్ చేసి ఇస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మళ్ళీ Okay మీకు అన్న, థియరిటికల్ okay. కూడా ప్రిపేర్ చేసి ఇస్తాను నేను, మీకు ఈజీగా Okay ఉండేలాగా. ఓకేనా? Okay. మీకు ఈజీగా ఉండేలాగా.
కానీ మీరు ప్రాక్టికల్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ. ఓకే. ఓకే. మీరు ఓకే. ప్రాక్టికల్ గా నేర్చుకున్నారంటే తర్వాత మిమ్మల్ని వదిలేస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకు నేను చెప్పేది. ఓకేనా? ఓకే అన్న. ఓకే. ఓకే. ఎల్ఎల్ అని ఇచ్చా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేనేం క్రియేట్ చేసా? ఓకే. ఇప్పుడు నేను ఓకే. ఎల్ఎల్‌కి, ఎల్ఎస్‌కి ఓకేనా? ఎల్ఎస్ అంటేనేమో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఎల్ఎల్ అంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. కానీ కానీ ఇక్కడేమో ప్రాపర్టీస్ కూడా ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్‌లీ దీని యొక్క ప్రాపర్టీస్ కూడా కనిపిస్తాయి. ఈ ప్రాపర్టీస్ వల్ల యూజ్ ఏంటో చూడండి. MKDIR స్పేస్ ఫైల్ 9 అని ఇచ్చా. ఎంటర్ అని ఇచ్చా. ఇప్పుడు ఎల్ఎస్ అని ఇస్తే ఇది ఫైలా ఫోల్డరా? ఫైల్ 9 అనేది ఇది చూడండి. ఫైలా ఫోల్డరా ఇది చెప్పండి రాకేష్. అది ఫోల్డర్. ఫోల్డర్‌కి ఫైల్ అని నేమ్ ఇచ్చారు. ఫైల్ ఫైల్ 9. అని నేను నేమ్ ఇచ్చాను. ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఫోల్డర్. నువ్వు చూసావు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నేను అలా క్రియేట్ ఓకే. చేశాను కాబట్టి. మరి నువ్వు చూడలేదు. మరి ఎలా చూడాలి అప్పుడు? అక్కడ ఎల్ఎల్ అని. ఎల్ఎల్ దాని ప్రాపర్టీస్ ఎల్ చెక్ చేయాలి. ఎల్ఎల్ చూడాలి. దాని ప్రాపర్టీస్ చెక్ ఎగ్జాక్ట్‌లీ. చేసుకోవాలి. లాంగ్ లిస్టింగ్. ప్రాపర్టీస్ చెక్ చేసుకో. లాంగ్ లిస్టింగ్ ఎల్ఎల్ అని ఇచ్చుకో. ఫైల్ 9 ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు హైఫన్ ఉంటుందా? డి అని ఉంటుందా చెప్పండి దీనికి. దీనికి ఫోల్డర్‌కి ఏమో డి అని ఉంటది. ఫైల్‌కి ఏమో డి హైఫన్. ఉంటదన్న. ఇప్పుడు ఇది ఫైల్ 9. ఇప్పుడు డి ఉందా? హైఫన్ ఉందా? డి డి అన్న. అంటే ఎందుకు డి ఫోల్డర్. ఉంది ఇది? ఫోల్డర్ సూపర్ కాబట్టి. గాయ్స్. Folder. చాలు. Folder. ఎందుకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను కాబట్టి మీరు ఇది డైరెక్టరీ అని క్లియర్ గా చెప్పగలుగుతున్నారు. నేను ఎందుకు ఆ కమాండ్ యూజ్ చేశాను? మీరు చూడనప్పుడు నేను క్రియేట్ చేసి మీకు ఇచ్చాను అనుకో, మీరు ఇలా ఎల్ఎల్ అని ఇచ్చేసి ప్రాపర్టీస్ చూసుకోవచ్చు కదా. అవునవును. ఓకేనా? మనకి అర్థమవుతుందా? దాని కన్ఫ్యూజన్ ఉందా? అర్థమవుతుంది అన్న. ఓకేనా? క్లియరా? సరే ఓన్లీ Hmm. మరి ఇది ఏ ఫైల్ ఏ ఫోల్డర్ అనేది మాత్రమే కనిపిస్తుందా? ఇంకా కనిపిస్తాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం. నథింగ్ బట్ Okay. ప్రాపర్టీసా? ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడు క్రియేట్ చేసాం? ఏ టైంకి క్రియేట్ చేసాం? ఎవరు క్రియేట్ స్టోరేజ్ ఎంత? చేసాము? రైట్. Okay. స్టోరేజ్ అనేది తర్వాత. స్టోరేజ్ అనేది మళ్ళీ వేరే కమాండ్. ఓకే. ఎప్పుడు క్రియేట్ చేసాం? ఎవరు క్రియేట్ చేశారు? అది ఫైలా? ఫోల్డరా? ఏ ఓకే. పర్మిషన్స్ Okay. ఉన్నాయి అనేది మాత్రం కనిపిస్తది. అది నేను చెప్తా తర్వాత. అది అసలు మీరు అంత కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఈరోజు చెప్పిన వరకు ఓన్లీ ఫైలా? ఫోల్డరా అనేది మాత్రమే చెప్పా. అది Okay. మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే నెక్స్ట్ అన్న. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు మీకు అర్థమైద్ది. GUI అంటే ఏంటి? CLI అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైద్ది. హ్మ్. ఓకే. అర్థమవుతుందా? మీరు ప్రతిసారి లైనెక్స్‌లో ఏది చేయాలన్నా మీరు ఏ రూపంలో చేయాల్సొస్తుంది? ఏం చేయాల్సొస్తుంది? CLI కమాండ్ రూపంలో. ఎల్ఐ. కమాండ్స్. అవునా? కమాండ్స్. అవును. అంటే ఇది ఎలా వర్క్ చేయాలో మీకు ఆల్రెడీ మీకు తెలుసు. మీకు ఏం మాన్యువల్ వర్క్ కదా ఇది. మరి ఇక్కడ లైనెక్స్ అనంగానే సర్వర్స్‌లో అన్నాం. ఇది ఫస్ట్ దీని మీద ఎలా వర్క్ చేయాలి? ఇప్పుడు ఫైల్స్ అండ్ ఫోల్డర్ దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ కమాండ్స్ మాత్రమే నేర్చుకుంటే చాలు. ఓకే. ఓకేనా? వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటాం. ఇంకొకటి మరి సర్వర్స్ అన్నాం కదా సార్. దీని మీద మరి అప్లికేషన్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా స్టాప్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా రీబూట్ చేయాలి? ఎలా యాక్సెస్ చేయాలి? ఇవన్నీ కూడా రావాలి కదా! మరి సర్వర్ అంతే. సర్వర్ అంటే ఏంటి? ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా? ఇక్కడ మీరు చూడండి. అబ్జర్వ్ చేయండి. లైనెక్స్ ఈజ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్. అవునా? హైలీ కస్టమైజ్డ్ OS known it is stability, security often used for the servers and development. Windows is the user friendly. అవునా? విండోస్ అనేదేమో యూజర్ ఫ్రెండ్లీగా యూజ్ చేసుకుంటాం. లైనెక్స్ అనేదేమో ఎక్కువ సర్వర్స్ యూజ్ చేస్తాం. సర్వర్స్ అంటేనే ఒక అప్లికేషన్స్ దాని మీదే డెవలప్ చేస్తారు. అది మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం బయటికి. ఓకేనా? విండోస్‌కి లైనెక్స్‌కి మీకు ఎందుకు డిఫరెన్స్ ఇక్కడ ఉంటదండి అని ఈజీగానే ఉంటుంది. మీకు అర్థం కావాలని నేను క్రియేట్ చేశా చూడండి. విండోస్ సర్వర్ ఈజ్ జనరల్లీ ఈజియర్ ఫర్ ఫెమిలియర్ విత్ విండోస్ బట్ మెయిన్లీ GUI ఇంటిగ్రేటెడ్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. ఇవన్నీ మనకి చిన్నవి అసలు వేస్ట్‌లే. కానీ మీకు తెలియాలని అంతే. లైనెక్స్ సర్వర్ ఈజ్ ద మోర్ suited for users comfortable with the command line who need high level of customization. హై లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్ అంటే మనకి ఎలాంటి అప్లికేషన్ అయినా సర్వర్స్ మీదే మేనేజ్ చేయగలుగుతాం. ఓకేనా? సర్వర్స్ అంటే అంత ఇంపార్టెంట్. ఇంకా డెప్త్ తెలుస్తుంది. ఓకేనా? నేను హ్యాండ్స్ ఆన్ నేర్పిస్తాను. మీకు ఈజీగా అర్థమైద్ది. ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే GUIకి CLIకి డిఫరెన్స్. ఇదేమో ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీ. విండోస్ అనేది పర్సనల్ యూజ్ చేస్తాం. లైనెక్స్ అనేది ఎక్కువ సర్వర్స్ గా యూజ్ చేస్తాం. ఓకేనా? CLI అంటే ఏంటి? GUI అంటే ఏంటో డిఫరెన్స్ తెలిసిందా?
ఎస్ అన్న తెలుసు. ఓకే. ఇప్పుడు ఒక్కసారి నేను ఓవర్‌వ్యూగానే చెప్పాను కాబట్టి ఇక్కడ, కానీ కొంచెం ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళి ఒక్కసారి ఈ సర్వర్‌ని నేను 6 మంత్స్ ఫ్రీ మాత్రమే యూజ్ చేసుకున్నా. అవునా? అవునండి. ఓకే. ఒక్క పాయింట్ చెప్తాను మర్చిపోవద్దు. ఇప్పుడు 6 మంత్స్ ఫ్రీ అన్నాం. ఇప్పుడు 200+ సర్వీసెస్‌కి 6 మంత్స్ ఫ్రీ ఇచ్చారు వాళ్ళు. 6 మంత్స్ ఫ్రీ ఇచ్చారు. ఫ్రీ సార్. అలానే వాళ్ళు ఏం చేస్తారంటే EC2కి 250 అవర్స్ అని, ఓకేనా? అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? 250 హ్మ్. అవర్స్ అని, అలా స్టోరేజ్‌కి ఎంత 120 జీబీ ఫ్రీ అని, లేదా 80 జీబీ ఫ్రీ అని మాత్రమే ఇస్తారు. ఓకే. ఓకేనా? ఇలా వాళ్ళేందంటే దీంట్లో దీంట్లో కూడా కొంచెం లిమిట్ ఉంటుంది. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వాళ్ళు 250 అవర్స్ ఫ్రీ ఇచ్చారనుకో. ఎందుకు మనం చూద్దాం. అసలు దీంట్లోనే చూస్తే అర్థమైద్ది కదా! ఎన్ని అవర్స్ ఫ్రీ ఇచ్చారో మీకు చూపిస్తే ఒక్క పాయింట్ అర్థమైద్ది. ఎక్కడుంది? ఒక ఐడియా కోసం మీకు ఇవన్నీ చూపిచ్చేది. మీరు ఓకే. మరీ కన్‌ఫ్యూజ్ ఏం అవ్వొద్దు ఇవన్నీ అసలు. ఒక లిమిట్ ఆఫ్ అవర్స్ ఫ్రీ ఇస్తారు. ఆ ఫ్రీ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఎందుకు? చాట్‌జీపీటీని అడుగుదాం. ఇది చూడండి నేనేం చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ఫైల్ హౌ మెనీ అవర్స్ ఫ్రీ ఫర్ EC2 ఏం చేశాను? జస్ట్ నా EC2కి ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ హౌ మెనీ అవర్స్ ఫ్రీ ఇస్తారు చూద్దాం. అవర్స్ ఒక్కటి మనకు తెలియాలని అంతే. ఆ ఒక్క అంటే ఇప్పుడు పాయింట్ మీకు నథింగ్ రేజ్ బట్ చేసి చెప్తే ఇప్పుడు ఏమైందంటే నథింగ్ బట్ ఇప్పుడు చాట్‌జీపీటీ అన్నారు కాబట్టి ఇప్పుడు చాట్‌జీపీటీ ఒక 10 ఆర్ 15 టైమ్స్‌కి అయితే ఫ్రీ వస్తది. నెక్స్ట్ మనం ప్రీమియం ఆ! సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సేమ్ అలానే. సబ్స్క్రిప్షన్ 150 అవర్స్. తీసుకోవాలి. సేమ్ అంతే కదా! ఓకేనా? 750 ఇక్కడ అవర్స్ చూడండి నాకు పర్ ఒకసారి మంత్. ఏం చెప్తుంది? పర్ మంత్ 750 అవర్స్. 750 పర్ అవర్స్ మంత్ సార్. 750 అవర్స్ కదా! నేనిప్పుడు కావాలని నేనేం చేస్తానంటే పర్ మంత్ 750 అవర్స్ వద్దు. ఓకేనా? నాకు 6 మంత్స్‌కి 6 మంత్సే 750 అవర్స్ అనుకుందాం. కావాలని. ఓకే. 6 మంత్స్‌కి మనకి లిమిట్ ఉంది అనుకుందాం. ఎందుకంటే ఎంత మనకి అనుకూలంగా చూసుకోవాలి ఇది. ఎందుకనంటే ఇఫ్ ఇన్ కేస్ చాట్‌జీపీటీ ఓల్డ్ డేటా ఇస్తుందనుకో, మనం హ్మ్. దాన్ని నమ్మాము. చాట్‌జీపీటీ ఓల్డ్ డేటా ఇస్తుంది. ఎవరికి రేపు బిల్ పడేది మనకి కదా! మనకి. అవును. అందుకని 6 మంత్స్‌కి 750 అవర్సే అని చెప్పామనుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేశారు. ఒక మహా అయితే మీరు ప్రాక్టీస్ చేసేది మహా అయితే ఫ ఒక 3 అవర్స్ లేదా 5 అవర్స్ తీసుకోండి బాగా కష్టపడి. 5 అవర్స్ డేకి కష్టపడుతున్నారనుకుందాం. 5 ఇంటూ 1 మంత్ ఎన్ని అవర్స్ అప్పుడు? 30. 30. 5 5 త్రీజా 15 150 అవర్స్. 150 అవర్సే. 150 అవర్స్. ఇప్పుడు మీరు 3 మంత్స్ కష్టపడ్డా కూడా 150 ఇంటూ 150 ఇంటూ 150 మహా అయితే. అంతేనా? అంతే. అంతే. 150 ప్లస్ 150 ప్లస్ 150 450. మహా అయితే 450. రీచ్ కూడా అవ్వలేరు. అంటే మనకి ప్రాబ్లమ్ లేదు. బిల్ అనేది పడదు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒక సర్వర్ క్రియేట్ చేసి మీరు ఇలా ప్రాక్టీస్ చేసి టెర్మినేట్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. మర్చిపోయారనుకుందాం. నథింగ్ బట్ ఆటో డెబిట్. అటు డెబిట్ యాహ్! కాదు. మర్చిపోయారనుకుందాం. అప్పుడు మీకు తెలియకుండానే ఎన్ని అవర్స్ యుటిలైజ్ చేస్తుందది? ఒక సర్వర్ అనేది? 24 అవర్స్. 24 ఇది అవర్స్. చూడండి. ఒక 5 అవర్స్‌కి లేదు మీరు 10 అవర్స్ ప్రాక్టీస్ చేయండి నాకు ప్రాబ్లమ్ లేదు. మీరు మర్చిపోతే ఎన్ని అవర్స్ అది? 24 అవర్స్. 24 అవర్స్. అవునా? మీకు తెలియకుండానే 24 అవర్స్. 10 డేస్ మర్చిపోయారనుకుందాం అనుకోకుండా. హ్మ్. హ్మ్. ఇప్పుడు చెప్పండి నాకు ఎన్ని అవర్స్ అప్పుడు? 240 అవర్స్. 240. అవునా? చూడండి ఒక 10 డేస్‌కే చూసుకుంటే 240 అవర్స్ వేస్ట్ అయిపోతుంది. అంటే 750 ఓకే. అవర్స్ మీకు 1 మంత్‌లో వేస్ట్ అయిపోతుందా లేదా? 750 అవర్స్ 1 మంత్‌లో కాదు. 20 డేస్‌లో మీకు ఈ ఫ్రీ 20 అనేది డేస్. వేస్ట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళేం చేస్తారంటే అమౌంట్ ఏస్తారు. మీకు బిల్ జనరేట్ అయ్యిద్ది. ఏం చెప్తున్నాను? బిల్ జనరేట్ బిల్. అయ్యిద్ది. బిల్ జనరేట్ అయ్యిద్ది. 1 మంత్‌కి పే చేయకపోయినా ఏం కాదు. సెకండ్ మంత్‌కి పే చేయకపోయినా కూడా ఏమనరు. కానీ థర్డ్ మంత్‌కి వాళ్ళేం చేస్తారంటే సస్పెక్ట్ చేస్తారు అకౌంట్‌ని. మీరు ఓకే. ఇంకా యూజ్ చేసుకోలేరు. మనం యూజ్ చేసుకోకపోవటం వల్ల ఏమైద్దంటే మీరు 2 మంత్స్ బాగా ప్రాక్టీస్ చేశారు. ఈ టైంలోనే థర్డ్ మంత్‌లో మనం ప్రాజెక్ట్స్ చెప్దాం అనుకున్నాం. మీకు అకౌంట్ ఉండదు. మళ్ళీ మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా లేదా?
మీ చేయాలి. అకౌంట్ నుంచి ఏం అవును. డబ్బులు అమౌంట్ ఏమి డిటెక్ట్ అవ్వవు. కానీ సస్పెక్ట్ అవ్వటం వల్ల ఎవరికి లాస్ అయిద్దంటే మీరు ప్రాక్టీస్ మనకి. చేయడం మనకి. ఇబ్బంది పడతారు. ఇబ్బంది ఒకటైతే ఇప్పుడు ఈ క్లౌడ్‌లో స్టోరేజ్ అయిన డేటా మొత్తం పోతదా? మన పర్సనల్ ఈజీగా. డేటా ఏం స్టోర్ చేసుకోం గదా! ఆ! అంటే అలా జస్ట్ మనం కాదండి. మనం ఏం ఇప్పుడు ఫర్ ప్రాక్టీస్ అయిన ఎగ్జాంపుల్ వరకు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మనం అనేది ప్రాక్టీస్ దీన్ని చేసినంత చేస్తా వరకు. ఉన్నాము. ప్రాక్టీస్ ఆ! చేస్తా. ఇప్పుడు ఆ డేటా హ్మ్. అనేది వెళ్ళిపోద్ది కదా! సస్పెండ్ అయితే. పోనీయండి. మళ్ళీ ఓకే. ఇప్పుడు మనం నేర్చుకొని, మనం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని, మనం ప్రాక్టీస్ చేద్దాం. మనం యూజ్ చేసుకొని టెర్మినేట్ చేసేద్దాం. ప్రాజెక్ట్ చేసేసి టెర్మినేట్ చేసేద్దాం. ఓకే. ఓకే. అర్థమవుతుందా? అంటే నేను అలా అనట్లేదన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఎలాగంటే ఒక హ్మ్. ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ అనేది ఆన్‌గోయింగ్‌లో ఉంది. హ్మ్. ఇలా మనం బిల్స్ ఏం పే చేయలేదు. ఆ హ్మ్. అకౌంట్ అనేది సస్పెక్ట్ అయితే ఇప్పుడు ఆ పోయిద్ది ప్రాజెక్ట్ మరి. అనేది డేటా వెళ్ళిపోతుంది ఇంకా. పోయిద్ది. డేటా పోయిద్ది. పోతది. ఓకే. అందుకే నేనేం చెప్తానంటే, స్టార్టింగ్‌లోనే చాలా జాగ్రత్తగా వాడుకుంటే, మీరు అనుకోకుండా లాస్ట్‌లో మీరు ఒక 12 అవర్స్ కష్టపడాలన్నా కష్టపడండి. మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు ఈ అవర్స్ అన్నీ. అంటే అంతేగాని మనం మీరు ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు నుంచే నెగ్లెక్ట్ అంటే ఇప్పుడు ఎప్పుడు మనం రన్ చేసిన తర్వాత మనం స్టాప్ అని చెప్పారు కదన్న స్టార్టింగ్‌లో. ఆ స్టాప్ స్టాప్ చేసుకోవాలి. లేదంటే కాకుండా కింద టెర్మినేట్ చేసుకో. టెర్మినేట్ డిలీట్ చేసుకోవాలి. చేసుకో. అది నేను చెప్పేది. డిలీట్ చేసుకుంటే మనకి మర్చిపోవద్దు. ఆ! ఓకే. ఓకే. అర్థమైందన్న. ఓకేనా? మీరు మర్చిపోతే మీకు తెలియకుండానే 24 అవర్స్ నెగ్లిజెన్స్ అనేది వద్దు. అది నేను చెప్పేది. అకౌంట్ క్రియేట్ చేయకముందే నేను ఇయన్నీ చెప్తున్నా. ఓకేనా? మర్చిపోతే ఏమైద్దంటే మీకు తెలియకుండానే అయ్యో! 24 అవర్స్ వేస్ట్ చేసుకున్నానా నేను వీటిలో నుంచి అని అనిపించుకోవద్దు. ఓకేనా? ఏం కాదు మహా అయితే 24 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు అకౌంట్ అనేది చూసినాక స్టాప్ జేసుకోవచ్చు. కానీ మీకు 24 అవర్స్ అనేది వేస్ట్ అయింది కదా! అలా చేసుకోవద్దు అని చెప్తున్నా అంతే. అంతకు మించి పెద్ద మీకు ఇదేం ఉండదు. మహా అయితే సస్పెక్ట్ అయిపోయిద్ది. అకౌంట్ సస్పెక్ట్ అయిపోయిద్ది. అంతేగా? అదే. ఓకేనా? ఓకేనా? మీకు అర్థమైందా? దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? యాహ్! ఏం లేదన్న. ఓకేగా? నో. నెక్స్ట్ ఏది డౌట్ ఉన్నా అడగండి. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు మీకు లైనక్స్ అంటే, ఏడబ్ల్యూఎస్ అంటే ఒక ఐడియా వచ్చిందా? మినిమమ్ ఐడియా వచ్చిందా? ఒక్కసారి మన మెయిన్ కాన్సెప్ట్ డెవాప్స్. ఓకేనా? ఏంటి సార్ ఈ డెవాప్స్ అంటే? ఎందుకు ఇంత పాపులర్ అయింది? ఈ డెవాప్స్‌కెళ్ళే ముందు ఒక కంపెనీకి, ఒక కంపెనీకి ఎవ్వరైనా క్లయింట్స్ వచ్చేది దేనికోసం? మన క్లయింట్స్ వచ్చేది సర్వీసెస్‌కి మన సర్వీసెస్‌ని సర్వీసెస్ ఓకే. తర్వాత మనం అసలు వాళ్ళకి మీరు సర్వీస్ అబ్జర్వ్ చేశారో లేదో క్లయింట్స్ అంటే ఎవరో కాదు. మనమే. మనమే. అబ్జర్వ్ చేశారా? మనమే. నేనొక హ్మ్. నేనొక రెస్టారెంట్ పెట్టుకున్నా. రెస్టారెంట్ పెట్టుకున్నాననుకో ఎగ్జాంపుల్‌గా. నేనొక రెస్టారెంట్ పెట్టుకున్నా. నేను క్లయింట్‌ని. నాకు ఏ ఐటీ కంపెనీ నుంచైనా ఏం కావాల్సొస్తది రాకేష్? సర్వీస్. సర్వీస్. ఏ సర్వీస్ కావాల్సొస్తదసలు నాకు? ఏం అంటే ఎక్స్‌పెక్ట్ మనం చేస్తావు వాళ్ళ దగ్గర నుంచి? మనం ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్ పెడుతున్నాం సూపర్. అనుకుంటే దానికి ఒక కరెక్ట్. వెబ్‌సైటు బ్యాక్‌గ్రౌండ్‌లో వెబ్‌సైట్ క్రియేట్ అప్లికేషన్. చేయాలి. సూపర్. ఒక అప్లికేషన్. అప్లికేషన్ కావాల్సొస్తదా లేదా? ఎగ్జాంపుల్ జస్ట్ ఒక బేసిక్ అప్లికేషనే చెప్తున్నా. హ్మ్. అందరికీ ఉంటాయి. చాలా మంది క్లయింట్స్ ఉంటాయి. రెస్టారెంట్స్ ఏంటి, ఆహ్, రైల్వేలో ఏంటి, ఇంకా హోటల్స్, హోటల్స్ ఏంటి, ఇంకా ట్రైన్స్ ఏంటి, ఫ్లైట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి బసెస్, అప్లికేషనే. మీరు ట్రాన్స్‌పోర్ట్, అబ్జర్వ్ బస్సెస్ ఏంటి అసలు, మూవీ బుక్ మై షో బుక్ ఏంటి, మై షో, ఫోన్‌పే ఏంటి, జీపే ఏంటి, ఇంకా ఏంటి ఇంకా చెప్పండి? బిజినెస్‌కి సంబంధించినవి అన్నీ. ఆ! బ్యాంకింగ్ యాప్స్. బ్యాంకింగ్ యాప్స్ ఏంటి, అసలు చూడండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అసలు ఇప్పుడు ఒక మీటింగ్ చెప్పాలంటే కూడా నాకు ఒక అప్లికేషన్ కావాలి. అది టీమ్స్ అప్లికేషన్ కావాలా టీమ్స్, లేదా? అవును. అవును. నాకు ఇలా వర్క్ చేయాలి, ఇలా చేయాలి అనేది ఒక అప్లికేషనా కాదా? హ్మ్. అవును. అంటే అవును. ఏ అప్లికేషన్ నాకు ఎలా కావాలనేది నేను ఒక ఐటీ వాళ్ళ దగ్గరికెళ్ళి, నాకు ఇలా డెవలప్ చేసి, నాకు ఇలా యాక్సెస్ మన ఇవ్వండి. మన రిక్వైర్‌మెంట్స్ మన చెప్తే వాళ్ళు దాన్ని చెప్తే బట్టి వాళ్ళు దాన్ని బట్టి రన్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తారు. రన్ అప్లికేషన్ చేస్తారు. మనకి ఎలా కావాలో మనం అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం. వాళ్ళకి అమౌంట్ పే చేస్తాం. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనకు అనవసరమా? హ్మ్. అంతే. అవునా కాదా? మనకు యాహ్! కావాల్సిన విధంగా మనకొస్తుందా లేదా అనేది మనం అవుట్‌పుట్ చూసుకుంటాం. కావాలి. వాళ్ళకి అమౌంట్ పే చేస్తాం. ఓకేనా? సాటిస్ఫై అవుతామా లేదా? సాటిస్ఫై అవ్వకపోతే నేను వేరే హ్మ్. ఆర్గనైజేషన్‌కెళ్తాం. క్లయింట్స్ అంతే. అనేవాళ్ళు. అవునా కాదా? అంతే. హ్మ్. ఓకే. అంటే ఎంతమంది క్లయింట్స్ వస్తే అంతమంది కంపెనీకి కూడా యూజ్ ఉంటది. బెనిఫిట్ ఉంటదా లేదా? ఉంటది. మరి ఉంటదన్న. మరి మనం ఒక అప్లికేషన్ వీళ్ళు ఒక్క అప్లికేషన్ డెవలప్ చేయాలంటేనే ఏమేం చేయాల్సొస్తది చెప్పండి? ఏమేం చేయాల్సొస్తది? ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకుంటారు. అవునా? వాళ్ళ రిక్వైర్‌మెంట్ దగ్గర రిక్వైర్మెంట్ నుండి గ్యాదర్ చేసుకొని కరెక్ట్. క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని రిక్వైర్మెంట్. ఫస్ట్
అంటే రిక్వైర్మెంట్ అంటే ఎలాంటి అప్లికేషన్ కావాలి, ఏ అప్లికేషన్ కావాలి అనేది గ్యాదర్ చేసుకుంటారు. ఆ అప్లికేషన్ రిలేటెడ్ ఫస్ట్ డెవలపర్స్ డెవలప్ చేసుకుంటారు. అంటే కోడ్ రాసుకుంటారు. అవునా? చూడండి ఒకసారి. అవును. కోడ్ రాసుకుంటారు. తర్వాత టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసుకుంటారు. ఆ Test. కోడ్‌ని టెస్ట్ చేసుకుంటారు వాళ్ళ లోకల్‌లో. వర్క్ అవుతుందా లేదా అనేది వాళ్ళ లోకల్‌లో చెక్ చేసుకుంటారు. వాళ్ళ లోకల్‌లో ఇన్ ది సెన్స్ విండోస్ ల్యాప్‌టాప్‌లోనో, వాళ్ళ బేసిక్ ఏదో సర్వర్‌లోనో ఏదో టెస్ట్ చేసుకుంటారు టెంపరరీగా. అవునా? టెస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫైనల్‌గా డిప్లాయ్ చేస్తారన్నమాట. సింపుల్‌గా చెప్తాను. ఓకేనా? సింపుల్‌గా డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ అంటే సర్వర్స్‌లోకి Servers. పంపిస్తారు. లైక్ సర్వర్స్‌లోకి మనకి పంపిస్తారు. మనకు కరెక్ట్. పంపిస్తారు. అవును. మనకు పంపిస్తారు. ఈ సర్వర్ అనగానే డైరెక్ట్‌గా ప్రొడక్షనే ఉండదు. ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు క్లయింట్ యాక్సెస్ చేసే అప్లికేషన్. వాళ్ళు ఏదైనా కోడ్ రాయంగానే మన ప్రొడక్షన్‌లోకి పంపిస్తే ఇప్పుడు క్లయింట్స్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకుందాం. ఆ! ఇప్పుడు కోడ్ ఏదైనా రాయంగానే వాళ్ళు మిస్ మ్యాచ్ అయ్యి ₹10 కోడ్‌లో ₹10 క్లిక్ చేయంగానే ₹100 రాయాలి అని కోడ్ రాయంగానే అనుకోకుండా ప్రొడక్షన్‌లోకి డిప్లాయ్ చేస్తే క్లయింట్ బ్యాంక్‌లోకెళ్ళి ఎవరైనా ₹10 కొట్టంగానే ₹100 వస్తే ఎవరికి లాసు? క్లయింట్ మనకి క్లాస్ అది అవునా కదా? క్లయింట్ యాక్సెప్ట్ చేస్తాడా? రెండోసారి ఈ అప్లికేషన్ లేదు. వీరి దగ్గరే ఇస్తాడా? ఇవ్వడు. ఇవ్వడు. ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డా కదా? ఈ డిప్లాయ్‌మెంట్‌లో ఎలా ఉంటదంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫస్ట్ డెవ్ సర్వర్స్, తర్వాత టెస్టింగ్ సర్వర్స్, తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్స్, తర్వాత ప్రొడక్షన్ సర్వర్స్. ఎందుకు సార్ ఇన్ని సర్వర్స్? ఎందుకు? దీనివల్ల యూజ్ ఏంటి? టెస్ట్ చేయడానికి. ఎగ్జాక్ట్‌లీ. లైక్ ఇట్ అవునా ఈస్ కాదా? వర్కింగ్ కరెక్ట్ ఆర్ నాట్. కరెక్ట్. ఎవ్రీథింగ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే కదా ఫైనల్‌గా ప్రొడక్షన్‌లోకెళ్ళేది. అంటే వాళ్ళకి ఇన్ని సర్వర్స్ కావాలి. అవునా? డెవలపర్స్ రాయాలంటే కూడా మల్టిపుల్ డెవలపర్స్ ఉండాలి. అవునా? Okay. మల్టిపుల్ టెస్టర్స్ ఉండాలి. మల్టిపుల్ డిప్లాయర్స్ ఉండాలి. మల్టిపుల్ సర్వర్స్ ఉండాలి. అవునా? ఇప్పుడు ఎవ్రీథింగ్ మాన్యువల్ వర్క్ జరుగుతుంది. ఈ కోడ్ పంపియంగానే టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేయంగానే డిప్లాయ్ చేస్తారు. మీ ఇష్యూ అంటే మీ ఇష్యూ అని ఒకళ్ళకొకళ్ళు ఏమి అనుకుంటారు? కన్‌ఫ్యూజ్ అవుతారా లేదా? నీ ఇష్యూ అంటే నీ ఇష్యూ, అవుతారు. నా ఇష్యూ అంటే నా ఇష్యూ అని చెప్పేసి ఒక అప్లికేషన్‌ని వాళ్ళు 10 డేస్ ఒక 100 డేస్ కావాల్సిన అప్లికేషన్ వాళ్ళు 120 డేస్ డిలే అయిద్దా లేదా? నీ ఇష్యూ అంటే నీ ఇష్యూ, నీ ఇష్యూ అంటే నీ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మాన్యువల్ వర్క్ జరుగుతుంది. మాన్యువల్. అవునా? లైక్ మాన్యువల్ వర్కే ఇష్యూ వచ్చినా జరుగుతుంది. తెలిసిపోతది కదన్నా! లైక్ ఎక్కడ వచ్చిందో? లైక్ జరిగిద్ది. డెవలప్‌మెంట్‌లోనా, టెస్టింగ్‌లోనా లేకపోతే కరెక్ట్. డిప్లాయ్‌లోనా? ఇప్పుడు నువ్వు కోడ్ రాసేవాడివి, నేను టెస్ట్ చేసేవాడిని అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా. ఓకే. నువ్వేం రాసావు? నీ దాంట్లో వర్క్ అవుతుంది. నా దాంట్లో వర్క్ అవ్వట్లేదు అని అంటావు. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అవ్వచ్చు కదా! నీది ఇష్యూ గాదు. నాది ఇష్యూ గాదు. ఎన్విరాన్మెంట్ ఇష్యూ అవ్వచ్చు. నీది ఎన్విరాన్మెంట్ ఇష్యూ విండో అంటే అన్న? టెక్నికల్ ఇష్యూ. ఎన్విరాన్మెంట్ ఇష్యూ అంటే వర్షన్స్ డిఫరెంట్. నీ నీ ఓకే. ల్యాప్‌టాప్‌లో ఒక వర్షన్ ఉండుంటది. నీది ఓకే. నా విండోస్ దట్స్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్‌లో కాల్డ్ ఒక నాది వర్షన్ ఉంటది. మ్యాక్ అవ్వచ్చు, లైక్ ఐఓఎస్ ఆ! అవ్వచ్చు. ఓకే. ఓకే. అంటే బగ్స్. ఇదంతా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఏదైతే నేనింది మిస్‌కమ్యూనికేషనేగా. ఎవరికైతే ఫైనల్‌గా క్లయింట్‌కే కదా లాస్. హ్మ్. అవును. అవునండి. అవునా కదా? అదే అన్న ఇప్పుడు లైక్ కొన్ని యాప్స్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. యాప్ స్టోర్‌లో ఉండవు. ఆ! ఉండవు. అవునా? సపోర్టబుల్ ఉండవు. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీనికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇది 100 డేస్ పట్టాల్సింది లేట్ అవుతుంది. డిలే అవుతుంది. ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్ ప్లేస్‌లో ఒక బిల్డింగ్ తీసుకుందాం. బిల్డింగ్ అయినా ఓకే. ఇదే ప్లాన్ ఉంటుందా? ఉండదా చెప్పండి? ఉంటది. సేమ్. అది. వాళ్ళు కూడా రిక్వైర్మెంట్ తీసుకోవాలి. డెవలపర్ ప్లేస్‌లో ఏదో అవేంటి స్టోన్సా? స్టోన్స్ కాంక్రీట్స్. తీసుకోవాలనుకుందాం. అవునండి. కాంక్రీట్స్ అని, ఇసుకని ఇవన్నీ ఉంటాయి కదా! సిమెంట్స్ అని. ఓకేనా? సేమ్ నేనేం చెప్తున్నాను అప్లికేషన్ ప్లేస్‌లో బిల్డింగ్ చెప్తున్నాను. ఓకేనా? అప్లికేషన్ ప్లేస్‌లో బిల్డింగ్ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవడం ఏదేదో చేసుకుంటారు. ఓకే ఫైన్. వాళ్ళు కూడా ఏంటంటే 100 డేస్‌కి ఇవ్వాల్సింది ఏదో డిలే అయిద్ది. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? ఒకప్పుడు అవును. బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేయాలన్నా, ఒకప్పుడు అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా అనుకున్న డేకి సక్సెస్ అవ్వదు. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 100 ఫ్లోర్స్ కట్టాలంటే 100 ఫ్లోర్స్ కట్టాలంటే ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది చెప్పండి? మినిమమ్ ఒక 2 ఇయర్స్, 2.5 ఇయర్స్. అవునా? అదే ఒకప్పుడు హ్మ్. కన్‌స్ట్రక్ట్ చేయాలంటే సరే 100 ఫ్లోర్స్ వద్దు. మరి కన్‌ఫ్యూజ్ వద్దు. 10 ఫ్లోర్స్ కట్టాలంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది? ఒక 1 ఇయర్ మ్యాక్స్. 1 ఇయర్ మ్యాక్స్. 1 ఇయర్ 14 ఇప్పుడు మంత్స్ లైక్ ఇప్పుడు 1 అంతే. ఇయర్ అవునా? ఇప్పుడు 1 హ్మ్. ఇయర్. అప్పుడెంత? 2 ఇయర్స్. మినిమమ్ 2 ఇయర్స్ పైన పడతదన్న. ఏంటి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? అక్కడ టెక్నాలజీ లైక్ పెరుగుతుంది ఇక్కడ కోడింగ్‌లో. డెవలప్‌మెంట్, ఎక్కడ టెస్టింగ్‌లో డిఫరెంట్ ఏదైనా ఉంటది. సరే ఎక్కడ సర్వర్స్. డిఫరెన్స్ ఇప్పుడు వస్తుందంటే మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉండదు కదన్నా కొన్ని మాన్యువల్ మిషన్స్. వర్క్ ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడ ఓకే. డిఫరెన్స్ వస్తుందంటే మాన్యువల్. ఎవ్వరైనా ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా మాన్యువల్ వర్క్ జరుగుతుంది.
ఏ డిపార్ట్మెంట్ లో అయినా మాన్యువల్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ లో కూడా ఒకప్పుడు ఏంటంటే మాన్యువల్ వర్క్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు చూడండి, క్లయింట్ 1 year కి ఇవ్వాల్సింది మాన్యువల్ వర్క్ జరిగి 2 years తీసుకుంటే అది ఎంత లాస్ వాళ్ళకి. ఇప్పుడు ఒక 10 floors కాదు 100 floors కట్టాలన్నా కూడా విత్ ఇన్ మంత్స్ లో కంప్లీట్ చేస్తున్నారు. అవునా కదా? అవును. సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చి విత్ హెల్ప్ ఆఫ్ అంటే ఇక్కడ మాన్యువల్ వర్క్ తీసేసి, ఏది బిల్డింగ్ కి నేను చెప్పేది, ఆటోమేషన్ ఏదో వాళ్ళు టూల్స్ తెచ్చుకున్నారు బిల్డింగ్ కి. ఏ టూల్స్ యూస్ చేస్తారో తెలియదు, కానీ వాళ్ళు అనుకున్న టైంకి 1 year అంటే 1 year 10 floors కాదు 100 floors అయినా కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నారా లేదా? చేస్తున్నారు. అంటే ఏం యూస్ చేస్తున్నారు ఇప్పుడు? ఆటోమేషన్ టూల్స్. అవునా? సేమ్ కాన్సెప్ట్ మనకి అప్లికేషన్స్ లో కూడా ఏమవుతుంది అని అంటే ఆటోమేషన్ టూల్స్ వచ్చాయి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? డెవాప్స్ ఈజ్ ఈక్వల్ టు ఆటోమేషన్ టూల్స్. సరే, మరి ఆటోమేషన్ టూల్స్ అన్నారు, ఇదంటే స్టోన్స్ తీయటం, ఇసుకలు తీయటం, ఏదో సిమెంట్ వేయటం, వాటికి ఆటోమేషన్ టూల్స్ వచ్చి కాబట్టి నాకు అర్థమైంది, ప్రాబ్లం లేదు. సార్ మరి ఇక్కడ డెవలపర్స్ అన్నారు, టెస్టర్స్ అన్నారు, అవన్నీ నాకు ఏం తెలియకుండా నేను ఆటోమేషన్ టూల్స్ ఎలా నేర్చుకోవాలి? మీకు అవి ఏం తెలియకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మన ఆటోమేషన్ టూల్స్ వాటికి ఎలా యూజ్ అవుతాయి అనేది మనం నేర్చుకోవాలి. మన ఆటోమేషన్ టూల్ ఏం యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను పాయింట్? GitHub, like automation tools like GitHub, Jenkins, Docker, Kubernetes, much confuse అవ్వద్దు, అప్పుడే కొత్త టెర్మినాలజీ నేమ్స్ చెప్తున్నానని. Prometheus, Grafana, ఓకేనా, Grafana, Trivi, నెక్స్ట్ ఇంకా Terraform, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ రావటం వల్లనే డెవాప్స్ అనేది ఇంత పాపులర్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇంకా అప్లికేషన్ డెవలప్ చేయడానికి 100 days అని చెప్పి 200 days లేట్ అయినా ప్రాబ్లం లేదా? అలాంటి కంపెనీకి అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయా? క్లయింట్ ప్రిఫరెన్స్ ఇస్తాడా? లేదా ఆటోమేషన్ టూల్స్ యూస్ చేసే వాళ్ళకి క్లయింట్ ప్రిఫర్ చేస్తాడా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు? ఏం కావాలి క్లయింట్ కి ఫైనల్ గా? లేదు, మా డిపార్ట్మెంట్ బాగుంటుంది, డెవలపర్ బాగుంటారు, టెస్టర్ బాగుంటారు, డిప్లాయ్మెంట్ చేసే వాళ్ళు బాగుంటారు, మీరు నాకు అప్లికేషన్ కదా? అవునా కదా? అవునా కదా? నాకు ఆటోమేషన్ టూల్స్ నేను యూజ్ చేయమండి, కానీ మా టీం బాగా వర్క్ చేస్తాం, కష్టపడి వర్క్ చేస్తాం, నైట్ అంతా కూర్చుంటాం అంటే ఏ క్లయింట్ అని యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారో చెప్పండి అయ్యా. అవునా కదా? వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది. మీరు ఏ టూల్స్ యూజ్ చేస్తున్నారు చెప్పండి, ఏమి యూజ్ చేస్తున్నారు చెప్పండి, మీరు మీ అప్లికేషన్ అనేది నాకు హ్యాండిల్ ఎంతసేపట్లో ఇస్తారో ఇవ్వరో ఒక డెమో ఇవ్వండి అని వాళ్ళని అడుగుతారు ఆర్గనైజేషన్ లో, అంతే కదా? దాన్ని బట్టి, అవునా, అంటే డెవాప్స్ ఎందుకు పాపులర్ అవుతుందంటే కంప్లీట్ ఆటోమేషన్ టూల్స్ వల్ల ఇంత పాపులర్ అయింది. సార్ ఎందుకు సార్ మరి ఇన్ని డెవాప్స్ టూల్స్ ఉన్నాయి, అన్ని నేర్చుకోవాలి? ఏ డెవాప్స్ టూల్ ఫస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఏం యూజ్ అవుతుంది అనేది తెలియాలి. మీకు ఇక్కడే తెలిసిపోయింది ఎందుకు ఇంత డెవాప్స్ అనేది పాపులర్ అయింది, ఇప్పుడు ఇక్కడే తెలిసిపోయింది. అవునా కదా? ఎందుకు ఇప్పుడు ఒక అప్లికేషన్ ని ఒక క్లయింట్ ఎవరైనా క్వాలిటీగా టైం టు టైం హ్యాండిల్ చేయగలిగితే క్లయింట్ సాటిస్ఫై అవుతాడు. అవునా? ఇప్పుడు నీ ఇష్యూ అంటే నా ఇష్యూ, నీ ఇష్యూ అంటే నా ఇష్యూ అని అనుకునే బదులు విత్ హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ ద్వారా 2 minutes లో ఎవరి ఇష్యూ అనేది చెప్పగలిగిద్ది. అంతే కదా? మనం ఏం చేస్తాం? ఎగ్జాక్ట్లీ ఆటోమేషన్ టూల్స్ కదా. మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ ఇక్కడి నుంచి ఫైనల్ గా మనకి ఇక్కడ రావాలిగా, ఇక్కడికి రాయాలి. కాబట్టి మన విత్ హెల్ప్ ఆఫ్ అన్ని ఆటోమేషన్ టూల్స్ యూస్ చేసుకొని పైప్ లైన్ సెట్ చేసుకుంటా. నేను పైప్ లైన్ సెట్ చేసుకుంటా ఆటోమేషన్ టూల్స్. ఇప్పుడు చెప్పండి, నా కోడ్ ఇక్కడ పెడితే ఫైనల్ గా ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు కోడ్ లో ఇష్యూ గానీ ఉంది అంటే 2 minutes లో నేను డెవలపర్స్ కి పుష్ చేస్తా. నా జెన్కిన్స్ టూల్ అనేది మీ కోడ్ లో ఇష్యూ ఉందని చెప్తుంది, ఈ పర్టికులర్ పాత్ లో మీరు ఫైండ్ అవుట్ చేయండి, రెక్టిఫై చేసి మళ్ళీ నాకు కోడ్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంకా డెవాప్స్ టూల్స్ యూజ్ చేస్తారా లేదా మాన్యువల్ వర్క్ యూజ్ చేస్తారా? ఎందుకు? డెవాప్స్ టూల్స్ అనేది మనకి యూజ్ అవుతుందా, అప్లికేషన్ కి యూజ్ అవుతుందా? అప్లికేషన్ యూజ్ అవుతుంది.
మనకన్నా టైం సేవ్ అవుతుంది. అప్లికేషన్స్ కోసం మన కోసం ఓకే, ప్రాబ్లం లేదు. మనం అంటే మనకి యూజ్ అవుతుంది అని అంటే మనకెందుకు శాలరీస్ పెరుగుతాయి కాబట్టి, అవునా? మనకి యూజ్ అవ్వట్లేదు, అప్లికేషన్స్ యూజ్ అవుతుంది కాబట్టి ఆ టూల్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనకి తెలుసు కాబట్టి మనకి యూజ్ అవుతుంది. అంటే ఆ టూల్స్ అనేది ఏంటి, అప్లికేషన్స్ కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి అది ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే మనల్ని ప్రిఫర్ చేస్తారు, మనకి ప్రియారిటీ ఇస్తారు. ఎవరు మనకి ప్రియారిటీ ఇస్తారు? క్లయింట్స్. క్లయింట్స్. కంపెనీ వాళ్ళు కదా. క్లయింట్స్ మనల్ని తీసుకోరు, ఓకేనా? కంపెనీ వాళ్ళు కదా మనల్ని తీసుకునేది. నాకు అప్లికేషన్ ఇలా కావాలయ్యా, క్లయింట్ వాళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఈ టూల్స్ వచ్చా? అంతే. అవునా కదా? అర్థమవుతుంది? కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ? పాయింట్ ఏమన్నా ఒకసారి చెప్పండి ఎవరైనా. అంతే కదా, కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. గిట్ హబ్, జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతాయి, డాకర్ ఎలా వర్క్ అయింది, లైనిక్స్ ఎలా అంటే ఏంటి, లైనిక్స్ సర్వర్స్ అంటే ఏంటో అది నాకు తెలుసు కాబట్టి కంపెనీ వాళ్ళు నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతే కదా. అందుకనే డెవాప్స్ అనేది ఇంత పాపులర్ అయింది. ఏ స్టార్ట్అప్ కైనా డెవాప్స్ టూల్స్ అనేది ఇంపార్టెంట్. ఎయిదర్ అన్ని యూజ్ చేయకపోయినా వాళ్ళు కొన్ని అయినా యూజ్ చేసుకుంటారు. డాకర్. ఎగ్జాక్ట్లీ. మరి మనం అన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఏ ఆర్గనైజేషన్ కి ఏ టూల్ యూజ్ అయితే మనకే తెలుస్తుంది. అవునా కదా? మనం అన్ని నేర్చుకొని రెడీగా ఉంటే మనకి యూజ్ ఉంటుంది అని. క్లియరా? మీకు అర్థమవుతుందా? లైనిక్స్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటో జస్ట్ నేను ఓవర్వ్యూ. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నేను సర్వర్ స్టార్ట్ చేసి వదిలేశాను, ఇప్పుడు నాకు ఈ అవర్స్ కూడా కౌంట్ అవుతాయా అవ్వవా? ఓకేనా? అది మిస్ చేయొద్దు మీకు, ఓకేనా? ఇప్పుడు మీకు ఒక్కసారి చూడండి, నేను కావాలని చూపిస్తాను. నా సర్వర్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇన్స్టెంట్ స్టేట్ లోకి వెళ్ళా, స్టాప్ చేసా. ఏమైంది? జస్ట్ స్టాప్ మాత్రమే. ఇప్పుడు డిలీట్ అవ్వదు. చూడండి, స్టాపింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేస్తా, ఏమవుతుంది చూడండి. ఒకసారి రీఫ్రెష్ చేస్తా, ఏమైంది చెప్పండి ఒకసారి చదవండి. అర్థమవుతుందా? ఎందుకంటే నా సర్వర్ ని స్టాప్ చేసా అంతే. అంటే స్టాప్ అయిపోయింది ఇక్కడ కూడా. నేను ఇంకా నాకు ఇది అనేది ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా కానీ అవ్వదు. ఎందుకు? స్టాప్ చేసాం. ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను మళ్ళీ చూడండి, నా సర్వర్ ని ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటా, మీకు అన్ని తెలియాలి. ఇది చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేసుకున్నా, మళ్ళీ స్టార్ట్ ఇన్స్టెన్స్, మళ్ళీ ఏం చేశాను, సెలెక్ట్ చేశాను నా సర్వర్ ని, స్టార్ట్ ఇన్స్టెన్స్ చేసుకున్నాను. ఒక్కసారి నేను మళ్ళీ ఇక్కడ ఈ బ్రౌజర్ లో మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ బ్రౌజర్ ని కానీ క్లోజ్ చేశాను అనుకుందాం, మళ్ళీ చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయిందిగా. సర్వర్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కనెక్ట్ ఇస్తున్నా, మళ్ళీ కనెక్ట్ అవుతున్నా. ఒక్కసారి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్ లో ఒక పాయింట్ చెప్తున్నానని. నేను ఓన్లీ సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేశాను కదా, నేను ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేశానా లేదా? సూడో స్పేస్ SU అని ఇస్తున్నా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూడండి, సూడో స్పేస్ SU. ఇది గుర్తుపెట్టుకొని ఇది ఏంటి అనేది తర్వాత చెప్తా. నేను లిస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చూడాలి, ఏ కమాండ్ ఇవ్వాలి? LL అయినా LS అయినా, ఓకేనా? సూపర్. కనిపిస్తున్నాయా లేవా? ఎగ్జాక్ట్లీ, కనిపిస్తున్నాయా లేదా? ఎందుకు? అదే స్టాప్ అండ్ స్టార్ట్ చేశాను కదా, నా డేటా ఉందా లేదా చెప్పండి రాకేష్? కానీ డిలీట్ చేయలేదు మనం, అందుకని ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ నేను కానీ డిలీట్ చేశానే అనుకోండి, మొత్తం పోతుంది, ఇది కూడా మొత్తం పోతుంది. మళ్ళీ మీకు కొత్త సర్వర్ కావాలంటే కొత్త సర్వర్ లాంచ్ ఇన్స్టెన్స్ చేసుకోవాలి. లైక్ ఐబొమ్మ. రైట్. అర్థమవుతుందా? క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? ఓకేనా? ఏదైనా డౌట్ ఉందా? ఇప్పుడు మీరు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు నేను మహా అయితే కొన్ని కమాండ్స్ చెప్పా. మనం ఏం చేయాలంటే, ఇది అసలు ప్రాక్టీస్